సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే ఉపేందర్ గారు. చాలా సంతోషం సార్. అడగంగానే మా కోరిక మేరకు మా స్టూడియోకొచ్చి ఇప్పుడు ఉన్న అనేకమైన అంశాల మీద చర్చించడానికి టైం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థాంక్ యూ. థాంక్ యూ ఉపేందర్. ఎట్లున్నారు సార్? శారీరకంగా, ఆరోగ్యంగా, మానసికంగా అంతా బాగున్నారా? బాగున్నా. అంటే ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే అని చెప్పిన గదా! అనుకున్నారా ఇంత అట్లేం లేదు. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే. ఇట్ ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ తెలంగాణ హ్మ్. స్టేట్ బీయింగ్ ఎ ఎస్సీ మాదిగ. హ్మ్. ఒక మాదిగ బిడ్డగా 4 సార్లు గెలవడం, హ్మ్. ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం. సో, ఓడిపోలేదు గదా! టికెట్ రాలేదు. సో, ఎంపీ ఇస్తానన్నారు, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. అవి కాలేదు. రేపు ఏ అవకాశం ఉన్నా గూడా ఈ సిన్సియారిటీ ఎప్పటికైనా పనికొస్తది. ఉందంటారా రాజకీయాల్లో రాజయ్య గారికి ఇంకా భవిష్యత్తు ఉందంటారా? అవకాశాలు తప్పకుండా ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు, సార్. ప్రజల పక్షాన నుండి పోరాటం చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ మీరన్నట్టు సామాజిక అంశాల మీద ఉన్నప్పుడు తప్పకుండా ఇప్పటివరకున్న గుర్తింపు అది ఎప్పటికైనా ఏ రకంగానైనా ఉపయోగపడుతుంది. హ్మ్. అంతేగాని రాజకీయాలనేది ఎప్పుడు కూడా లేటెస్ట్. హ్మ్. ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమం రాజకీయాల్లో చేసినా, ఓ వారం రోజులు ఏం చేయకుండా ఉట్టిగానే ఉండేది ఉంటే ఈయన పని అయిపోయింది అంటారు. అవును. సో, అట్లా కాకుండా మనం ఎప్పుడు ప్రజా సమస్యల మీద కానీ, లోకల్ ఇష్యూస్ మీద కానీ, రాష్ట్ర స్థాయి ఇష్యూస్ మీద కానీ మనం రెస్పాండ్ అవుతూ ప్రజలకు దగ్గరైతే ప్రజానాయకుడిగా తప్పకుండా ఆదరణ ఎప్పుడు ఉంటుంది. రాజకీయ పార్టీలు అవకాశంగా తీసుకుంటే ఎప్పుడు ఏ రకంగా ఎలక్షన్లలో నిలబడే అవకాశం వస్తే దాంట్లో ప్రజలు ఎన్నుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే రాజకీయాల్లో రాజయ్య గారు ఒకానొక సందర్భంలో ఒక వెలుగు వెలిగి ఇప్పుడు కనుమరుగైపోయిండు అని అనుకునే వ్యక్తులకు మీరేం చెప్తారన్న? అంటే కనుమరుగని ఎవరైతే ఏమైనా మన ప్రతిపక్షాలు ఏమన్నా ఉంటే అనుకోవచ్చేమో కానీ, హ్మ్. సో, మోరల్ వాల్యూస్ ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆనాడు మీరన్నట్టు చరిత్రలోకి ఎక్కినాం. అవును. మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిటికెనెలు పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం కూడా తిరిగిన సందర్భం జీవితంలో మర్చిపోలేని సంఘటన హ్మ్. నెంబర్ 1. హ్మ్. సో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా అగైన్ ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్. అవును. ఎందుకంటే ఇవాళ ఎంట్రన్స్ క్వశ్చన్ హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే ఆబ్వియస్లీ మీకు డాక్టర్ రాజయ్య. చరిత్రలో అదొక ఎవరు రాజీనామా చేసిన అంటే డాక్టర్ రాజయ్య. దళితుడు ఎవరు అంటే డాక్టర్ రాజయ్య. సో, ఆ రకంగా డిప్యూటీ సీఎంగా పనిచేయడం ఇది హిస్టారికల్ ఈవెంట్. తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి తీసేసినా కూడా సిన్సియారిటీ, ఒబీడియన్సీ, లాయాలిటీ కేసీఆర్ తోటే ఉండడం, ఎప్పుడు కూడా కోప్పడమో, తిట్టడమో, లేకపోతే పార్టీ నుంచి దూరం రావడం అట్లాంటివి కాకుండా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ముందుకెళ్ళడం. సార్ ఇందాక మీరు ఒక 3 పదాలు వాడిర్రు. సిన్సియారిటీ, లాయల్టీ, ఒబీడియంటీ అని. మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా హ్మ్. బ్లాక్‌మెయిల్ చేసి కడియం శ్రీహరి టికెట్ తెచ్చుకున్నా. బ్లాక్‌మెయిల్ చేసిండా? అంతే కదా! నేను లేకపోతే కాంగ్రెస్ పోతాను బ్లాక్‌మెయిల్ చేసిండు కదా! ఆయన పోయిండు గదా! బట్ ఆ తర్వాత అది తర్వాత పార్టీ గుర్తించింది. హ్మ్. ఆయన బ్లాక్‌మెయిల్ చేసిండు. ఆయన టికెట్ కోసం తర్వాత నా బిడ్డకి ఎంపీ టికెట్ ఇవ్వకపోతే కూడా మేము ఇద్దరం కలిసి వెళ్ళిపోతామన్నారు. ఇచ్చినాక పైసలు తీసుకున్నాక, బువ్వ తిన్నాక పట్టు బీఫామ్ పట్టుకొని ఎవరు కూడా అంత దుర్మార్గం ఉండదు. అంటే బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఎంపీ టికెట్ బీఫామ్ పట్టుకొని, పార్టీ ఫండ్ పట్టుకొని, అధినాయకంతో భోజనం చేసి తెల్లారే వరకు ప్లేట్ ఫిరాయించిపోయిందంటే అంతకంటే దుర్మార్గం ఉండదు. అందుకనే ఆయన బ్లాక్‌మెయిల్ చేసిన దానికి పరాకాష్ట ఏందంటే ఆయన సామాజిక వర్గం బైన్‌లని ఏదైతే చెప్పుకుంటున్నారో ఆయన మొత్తం కలిస్తే 420 ఓట్లు ఉండవు. బిడ్డకు తనకు ఇద్దరికీ వరంగల్‌కి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ అనేది ఇగ అంతకంటే స్వార్థం ఇంకేముండదు. అందుకనే బ్లాక్‌మెయిల్ చేసి అయ్యో! ఇంత సీనియర్ నాయకుడు ఒకవేళ పార్టీ వదిలిపెడితే పోతే ఎట్లా ఉంటది? డాక్టర్ రాజయ్య సౌమ్యుడు మనం ఎట్లా చెప్తే అట్లా వింటాడు. సో, ఇప్పుడు మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా రైతు బంధు సమితి చైర్మన్ ఇచ్చాం. లేదా రేపు ఎమ్మెల్సీ చేసుకొని మంత్రి చేసుకుంటాం. లేదా ఎంపీ టికెట్ ఇస్తామని మనలను కన్సల్ట్ చేసి నిమ్మలపరిచి జనగాం ఇన్ఛార్జ్ చేసి జనగాం గెలిపియాలి, నీ దగ్గర గెలిపియాలంటే మనం ప్రజల్లో ఉన్నాము అని చెప్పుకోవడానికి అదొక ఉదాహరణ. అవిభక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఓన్లీ నేను ప్రాతినిధ్యం వహించిన గణపురం గెలిచింది. నేను ఇన్ఛార్జిగా పోయిన జనగాం గెలిచింది. అంటే మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, ఎంత ఆత్మీయంగా ఉంటాం, ప్రజలను లేదా ఓటర్స్‌ని ఎట్లా ఓన్ చేసుకుంటాం అన్నదానికి నిదర్శనం. ఇదే మీరు చెప్తున్నట్టు ఇందాక ఏదైతే బ్లాక్‌మెయిలర్ అయినటువంటి కడియం శ్రీహరి గారిని కేసీఆర్ ఎందుకు నమ్మిడు? సౌమ్యుడైనటువంటి రాజయ్య గారిని ఎందుకు తిరస్కరించి ఎందుకు పక్కన పెట్టిరంటే అంటే ఎవరైనా కూడా
కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. ఉమ్, ఆయన కొడితే బ్లాక్‌మెయిల్ చేస్తే ఇప్పుడు ఒక 10 ఏళ్ళు రూలింగ్‌లో ఉన్న ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్, ఎలక్షన్‌ల సమయానికొచ్చే వరకు ఉమ్, ఇక్కడ ఎంపీ పదవిని అనుభవించి, డిప్యూటీ సీఎం అనుభవించి, 2 సార్లు ఎమ్మెల్సీ అనుభవించి, ఇవన్నీ అనుభవించిన తర్వాత ఎట్లాగున్నా మీరు రాజయ్యకే టికెట్ ఇస్తారు. ఉమ్, మీరు రాజయ్యకే టికెట్ ఇస్తే నేను మాత్రం ఉండను. ఎందుకంటే 2014లో మేమిద్దరం టికెట్ అడిగితే రాజయ్యకే ఇచ్చారు. అవును 2018లో మేమిద్దరం టికెట్ అడిగితే రాజయ్యకి ఇచ్చారు. నేను సిన్సియర్, రాజయ్య కంటే సిన్సియరు. మనిద్దరం సమకాలికులము. నీకంటే నేనే ముందు క్యాబినెట్ మినిస్టర్ అయినా, అది ఇదైనా. సో, కాబట్టి మీరు మళ్ళీ రాజయ్యకి ఇస్తే ఓకే, మీరు ఇచ్చుకోండి రాజయ్యకు. లేకపోతే నేను నా బిడ్డ కాంగ్రెస్‌లోకి పోతాం. మాకిద్దరికీ టికెట్ ఇస్తానని ఆఫర్ ఉన్నదని, దట్ ఈస్ బ్లాక్‌మెయిల్. ఉమ్, నేను ముందే చెప్పాను. క అయినా చెప్పాను అనుకున్నా కూడా మళ్ళీ బిడ్డకు కూడా ఎంపీ టికెట్ ఇచ్చడానికి కూడా మ సరెండర్ అయిపోయాడు కేసీఆర్ అవును గారు. ఇద్దరిస్తే దిమ్మ తిరిగిపోయేంత అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, కవితకు అందరూ కూడా వాళ్ళకు అయోమయం గురే పరిస్థితి. ఎందుకంటే ఇంత నమ్మక ద్రోహం ఉంటదా? నమ్మద్రోహానికి పరాకాష్ట తిన్నింటి వాసాలు లెక్కపెట్టుడులో ధనికుడు అనేది తేలిపోయింది. రాజయ్యని కాదని చెప్పి కడియం శ్రీహరి గారు టికెట్ ఇచ్చినప్పుడు పార్టీ నమ్మి మోసపోయింది అనుకోవచ్చా? 100% అండి. ఎందుకంటే నా నోటికాడి ముక్క గుంజుకున్నంత పని చేసిండు. ఉమ్, అయినా నేను సిన్సియర్‌గా నాకు టికెట్ ఇయ్యకున్నా నువ్వు జనగాం పోయి పల్లె రాజశేఖర్ గారిని గెలిపించు, గన్పూర్ నియోజకవర్గం గెలిపించు అంటే నేను కేసీఆర్ గారి బాటలో ఉన్నాను కాబట్టి, సిన్సియర్‌గా ఉన్నాను కాబట్టి, లాయల్‌గా ఉన్నాను కాబట్టి నేను అదే మనస్ఫూర్తిగా గెలిపించిన. మళ్ళీ ఎంపీ టికెట్ ఇయ్యకున్నా కూడా సుధీర్ కుమార్‌కి ఇస్తున్నాం టికెటు. నువ్వు స్టార్ క్యాంపెయిన్‌గా ఉండాలి. మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరగాలి. గెలిపించే బాధ్యత తీసుకోవాలి. రేపు బై ఎన్నికైనా ఎప్పుడొచ్చినా కూడా ఎట్లాగో కడియం శ్రీ డిస్‌క్వాలిఫై అయిపోతాడు. ఎలక్షన్‌లు వస్తే బై ఎలక్షన్‌లో కడియం శ్రీని పొట్టుగా ఓడగొట్టాలి. నువ్వే అక్కడ గణపూర్ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే అని ఉమ్. కేసీఆర్ ప్రకటించడం జరిగింది. కడియం శ్రీహరి గారు డిస్క్వాలిఫై అవుతారా? 100% నిన్న స్టేట్మెంట్ వచ్చింది. ఇక్కడ ముందు సింగిల్ జడ్జి తోటి ఒక నెల రోజులు టైం ఇచ్చారు. లేకపోతే సుమోటో తీసుకొని కేసు మేమే చూసుకుంటాం అనే క్రమంలో డివిజనల్ బెంచ్‌కి వెళ్ళారు. డివిజనల్ బెంచ్‌కి వెళ్ళిపోతే నిర్దిష్టమైన సమయంలో ఉమ్, స్పీకర్ నిర్ణయం తీసుకోమని చెప్పిండు. అదైపోయి కూడా మళ్ళీ 2, 3 నెలలు అయింది. సో, మొత్తం మీద వాళ్ళు పార్టీ మారి దగ్గర దగ్గర 7, 8 నెలలు అయినా కూడా మొత్తం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని, నెల రోజుల్లో వారిని డిస్‌క్వాలిఫై చేయాలని సుప్రీంకోర్టుకి పోతే నిన్న సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్‌లో మరి స్పీకర్ గారికి సెక్రటరీ ద్వారా ఆదేశించడం జరిగింది. మీరు ఇన్ని రోజులు ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? ఉమ్. ఎందుకు నోటీసులన్నా కనీసం పంపించలేదు ఇప్పటివరకు? వారిని ఎందుకు డిస్‌క్వాలిఫై చేయలేదో చెప్పాలి ఉమ్. అని చెప్పేసి స్పీకర్ నోటీస్ స్టేషన్ రావడం గన్పూర్‌కి జరిగింది. ఉప మళ్ళీ ఎన్నిక ఒక రాబోతుంది. వారం రోజులలో అంటే 10వ తారీఖు మళ్ళీ కేసు వాయిదా పడ్డది. సో, అప్పటి వరకు కొలికొచ్చే అవకాశం ఉంది. స్టేషన్ గన్పూర్‌కి ఉప ఎన్నిక రాబోతుంది. మళ్ళీ నేను ఎమ్మెల్యే కాబోతున్నా అని రాజయ్య గారు పగటి కలలు కంటున్నారు అని అంటే ఏం చెప్తారు? అటువంటి వాళ్ళకి ఏం అంటే చెప్తారు? ఇప్పుడు నాది కానిదేది నేను ఆశపడట్లేదు. ఓకే. నాది కానిది నేను ఎవరిది నాకు అవసరం లేదు. 2011 నుంచెల్లి 2024 వరకు నేను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న బీఆర్ఎస్ పార్టీ సామ్రాజ్యం. అంటే ఆ! మెంబర్‌షిప్ చేయడం కావచ్చు, సర్పంచ్‌లను గెలిపించుకోవడం కావచ్చు, ఎంపీటీసీలను గెలిపించుడు, ఎంపీపీ, జెడ్పీటీసీలను చేసుకునుడు, నామినేటెడ్ పదవులు ఇచ్చుడు, పార్టీ పదవులు ఇచ్చుడు అన్నీ నేనే చేశాను. క్షేత్రస్థాయి రాశి నుంచి. తయారు చేసిన తర్వాత రాశి మీద వచ్చి కూర్చున్నాడు. వాడు ఏమంటాడు? వాడికి ఎక్కడ అవగాహన ఉంటుంది దాని మీద? రాశి తయారు చేసి రాశి మీద కూర్చున్నాడు కడియం శ్రీ. ఆయన కూర్చున్నాడా? కేసీఆర్ గారు కూర్చోబెట్టిండా? ఎట్లయినా కూర్చున్నదైతే అయినే కదా. కేసీఆర్ గారే అంటే కూర్చోబెట్టిండా? అంతే మీ కదా. బాసే కూర్చోబెట్టిండా? అదే. అది సో, చెప్పాలి మీరు. అదే నేను మొదటి నుండి అదే చెప్తున్నా కదా. ఎందుకు కూర్చోబెట్టిండు? ఈయన బ్లాక్‌మెయిల్ చేసిండు కాబట్టి హ్మ్. కూర్చోబెట్టి. అంటే అప్పుడు ఆలోచించింది ఏందంటే ఇంత పెద్ద పార్టీ ఇంత గొప్పగా 10 ఏళ్ళు కడియం శ్రీహరి గారు బ్లాక్‌మెయిల్ చేసినట్టు రాజయ్య గారు ఎందుకు చేయలేకపోయిండు కేసీఆర్ గారిని అంటే? అంటే ఇద్దరు ఒక తీరు ఉంటారు. ఆయనేమో రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. రాజకీయ నాయకుడికి ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు, అవకాశవాదాలు ఉంటాయి. ఓకే. ప్రజానాయకుడు ప్రజలతో ఆత్మీయతను పంచుకుంటూ, ప్రేమను పంచుకుంటూ నిత్యం ప్రజలలో ఉండేవాడు ప్రజానాయకుడు అవుతాడు. అదేవిధంగా ప్రజా వైద్యుడు అవుతాడు. ఎవరైనా కూడా ఆత్మీయంగా ఎవరైతే ఉంటారో వారికి ఉండే పేరు ప్రజాజ్యోతులు. ఇప్పుడు అందరినీ అబ్దుల్ కలాంను మాత్రమే ప్రజా అవును. రాష్ట్రపతి అవును. అంటారు. అవును. సో, మిగతా వాళ్ళని అనరు. వాళ్ళంతా మెకానికల్, యాంత్రికంగా ఉండేవాళ్ళు వేరు. హ్మ్. సో, అట్లా ఇక్కడ కూడా జరిగింది ఏంటంటే ఆయన బ్లాక్‌మెయిల్ చేసి అయిండు. అందుకని ఆయనకి ఎప్పుడైనా కూడా ఆయన జీవితకాలంలో ఆయన బ్లాక్‌మెయిలర్‌గా
ఆయన నమ్మక ద్రోహిగానే ఇక ముద్ర. 74 ఏళ్ళ వయసుకి ఆయనకి ఏం పోయే కాలం. ఈ టైంలో మంచి రాజకీయంగా మంచిగా ఉండేదానికి ఒక బిడ్డ భవిష్యత్తు కోసం తనను ఒక మచ్చ వేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఇప్పుడు ఆయన. అంటే స్టేషన్ గన్పూర్కి ఎమ్మెల్యేగా వారిని అనౌన్స్ చేసినా కూడా అల్టిమేట్ గా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచిండు కదా. ప్రజలు బీఆర్ఎస్ అంటే ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా కడియం శ్రీహరి గారు. పార్టీని యాక్సెప్ట్ చేశారు, కడియంని యాక్సెప్ట్ చేయలేదు. బీఆర్ఎస్ పార్టీని రాజయ్య తయారు చేసిన సామ్రాజ్యం, రాజయ్య చేసిన మెంబర్షిప్, రాజయ్య చేసిన ప్రజాహిత కార్యక్రమాలు, అక్కడ ప్రజలు కోరుకున్న పనులు, ప్రాజెక్టులు, రోడ్లు, స్కూళ్ళు, ఇవన్నీ డెవలప్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు నేను గన్పూర్లో చేశాను. సో అక్కడ ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు తిరిగి ఓట్లు వేశారు. కడియం శ్రేణి ఒక బొమ్మలాంటి వాడు అక్కడ. సో ఆయన బీఆర్ఎస్ పార్టీ కాకపోతే అక్కడ అన్ని దిక్కులా ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ అక్కడ మాత్రం ఎందుకు గెలుస్తుంది అంటే. రాజయ్య సార్, మీరు చాలా ఇంటర్వ్యూలు అనేక ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. బహుశా ఈ మాట మీకు ఎవరు చెప్పుండ్రు. రాజయ్య అనే వ్యక్తికి రాజకీయ మనుగడ లేకుండా, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పే అక్కడ కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఇన్వాల్వ్మెంట్ చేసి ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుంచే మీరు రాజకీయ భవిష్యత్తుని ఆగం చేయాలని కడియం శ్రీహరి గారిని ఇన్వాల్వ్మెంట్ చేసిరు మీ బాస్ అని అంటే దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ వివరణ ఏంది? ఇప్పుడు ఒక్కరు నాశనం చేస్తే నాశనం అయ్యే భవిష్యత్తు కాదు రాజకీయ భవిష్యత్తు. నాకంటే ఎంతో సీనియర్ కడియం శ్రీహరి గారు. 94లోనే ఆయన ఎమ్మెల్యే, మంత్రి. నేను అప్పటి వరకు ఓన్లీ పిల్లల డాక్టర్ని మాత్రమే. కానీ నా రాజకీయ భవిష్యత్తును నేనే తీర్చిదిద్దుకున్నాను. ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్ళడానికి నేను ఎంచుకున్న నా దారి ఎక్కడికి తీసుకుపోయింది అంటే ఆయన ఎంత సీనియర్ అయినా కూడా ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. అంతకంటే ఇంకా వేరే నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయాలలో ఎత్తులు జిత్తులు ఎన్ని వేసినా కూడా సందర్భము అవకాశం వస్తే ప్రజానాయకుడు ఎటువైనా కూడా నడవగలుగుతాడు. అంటే ఎన్సైక్లోపీడియా లాగా. అంటే ఈ అన్ని దారులు వాళ్ళకే ఉంటాయి, కానీ రాజకీయ నాయకుడికి ఓన్లీ మోసపూరితమైన దారి మాత్రమే ఉంటుంది. సో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఎప్పటికీ నేను మనగలుగుతాను, ఉండగలుగుతాను. ప్రజానాయకుడికి రాజకీయంగా డెత్ ఉండదు. మీరు అనేక సభలు, సమావేశాల్లో, అనేక పత్రికా సమావేశాల్లో మాట్లాడుతూ స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ నేను ఎమ్మెల్యే అవుతాను అంటున్నాను. అసలు స్టేషన్ గన్పూర్కి ఎందుకు ఉప ఎన్నిక రావాలి, ఎందుకు రావాల్సి వస్తుంది అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గన్పూర్లో గెలిచిన పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుందంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించే హక్కు ఏంటంటే ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఆ పార్టీ విధి విధానాలు నచ్చకున్నా, ఆ నాయకత్వం నచ్చకున్నా, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలి. తర్వాత నీ ఇష్టం ఉన్న పార్టీకి వెళ్ళాలి. ఇది మోరల్ వాల్యూస్, రాజ్యాంగం మీద నమ్మకము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న వ్యక్తులు చేసే పని. అంటే గతంలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ఈ రకంగానే రాజీనామా చేసి టీఆర్ఎస్ లోకి వచ్చిర్రా? దాంట్లో రాజ్యాంగం ఇంకో హక్కు కూడా కల్పించింది. ఎప్పుడైతే ఒక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు 2/3 మెజారిటీ ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి వాళ్ళందరూ స్పీకర్ దగ్గరికి పోయి మేమందరం కూడా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము అధికార పార్టీలో విలీనం అయిపోతున్నాం అని 2/3 సభ్యులు కనుక ఒక లెటర్ ఇచ్చేది ఉంటే పార్టీ కండో కప్పుకోని అవసరం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రతి ఇంటికి పోయి కండో కప్పి బతిలాడి తీసుకొచ్చుకున్నాయి, పైసలు ఇచ్చి తీసుకొచ్చుకున్నాయి. అంతకుముందు టీడీపీ వాళ్ళు ఫస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళని కానీ తీసుకున్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు 2/3 మెంబర్స్ కంటే 18 మందిలో 13 మంది వచ్చేసాం కాంగ్రెస్ వాళ్ళు, 5 మిగిలిపోయిండ్రు. మరి ఇక 13 మందికి వెళ్తే 2/3 మెజారిటీ అయింది, వాళ్ళు పోయిండ్రు. అక్కడ స్పీకర్కి వీళ్ళు కూడా అట్లనే ఒకవేళ కనుకుంటే అంటే ఓకే, అట్లా కాలేదు కదా. వీళ్ళు 39 మందిలో 10 మంది దగ్గరనే ఆగిపోయిండ్రు. సో 2/3 ఎక్కడైనా కాలే. సో కాబట్టి ఏదైనా కూడా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కును, రాజ్యాంగం కల్పించిన హక్కును సద్వినియోగం చేసుకోవాలి. నీకు నిజంగానే కాంగ్రెస్ పనిచేస్తుందని నువ్వు పోయినప్పుడు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి, సంక్రమించిన పదవిని రాజీనామా చేయాలి. ఇవో నేను అభివృద్ధి కోసం పోతున్నా. ఉదాహరణకి మైసెల్ఫ్ నేనున్నాను. 2011లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల సీనియారిటీ, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన, గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, నేను నమ్మిన టీఆర్ఎస్ పార్టీలకు పోయిన తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి పోతే ముందుగా కాంగ్రెస్ నుండి 12,000తో గెలిస్తే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకు పోయినాక 33,000తో పోయినా ప్రజల యాక్సెప్టెన్స్ ఉన్నది. 33,000తో మళ్ళీ 58,000తో గెలిచిన,
మళ్ళీ 4వసారి 38,000తో గెలిచిన. ఉమ్, అదే ప్రజానాయకుడు అనేవాడు ఇట్లా పోతాడు. అంతేగాని అక్రమంగా నాకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఇటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండాలి, నేను మాత్రము ఆటిపోతాను. ఉమ్, మోటుగా ఊర్లలో ఒక పెద్ద గలీసామేసి ఉంటుంది. ఏంటంటే మారుమానం పోవడం అంటారు. మారుమానం పోవడం అంటే ఇక్కడ పెళ్ళి అవుతారు, పిల్లలు ఉంటారు, తర్వాత తాళి ఉంటుంది, ఉమ్, తర్వాత అన్నీ ఉంటాయి ఇక్కడ. కానీ మారుమానం పోతే అక్కడ తాళి కట్టడం ఉంటుంది, ఏముండదు, కానీ మనతో ఉంటుంది. దాన్ని అంటే ఇవాళ కడియం శ్రేయర్ కూడా మారుమానం పోయిండు కాంగ్రెస్ పార్టీకి. నీకు నిజంగానే నైతిక విలువలు ఉన్నాయంటే ఇటు విడాకులు అవును. అనుకుందాం, ఉదాహరణకి బోటు మాట. ఇటు మొక్కన పార్టీ సభ్యత్వం తీసేసుకో, సభ్యత్వం రాజీనామా, ఎమ్మెల్యే పదవి రాజీనామా. నువ్వు ఎక్కడ పోయినా లేదు, నువ్వు పోయిందే మంచిది అనుకుంటే అక్కడ నుండి నిలబడి గెలువు. అప్పుడు నేను ప్రజలందరూ ఆహా ఓహో అంటారు కదా. ఉమ్, కాబట్టి ఎవరు కూడా ఇవాళ ఒక గణపురం అనే కాదు, ఎవరు కూడా పార్టీలో గెలిచి రాజీనామా చేయకుండా పార్టీని అనుభవిస్తున్నామంటే అక్కడ ఉదాహరణకి అవును. ఎవరు నేను గెలిపించింది బీఆర్ఎస్ అక్కడ గెలిపించింది. అవును. నేను ఓడగొట్టాలనుకున్నది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. అంటే అటు కాంగ్రెస్ వాళ్ళకు నువ్వు కోపమే, నీ అమ్మ మేము ఓడగొడదామంటే ఇప్పుడు మా దాంట్లోకి వచ్చినాను. ఇటు బీఆర్ఎస్ వాళ్ళకు మేము ఇంతగానో కష్టపడి గెలిపితే అందులోకి వెళ్ళిపోతా అని వీళ్ళ కోపమే. రొంట చెడ్డ రేవడి. ఇప్పుడు కాంగ్రెస్ అంటే ఓ రకమైన కోపము, అవును. కడియం శ్రీహరి అంటే ఓ రకం కోపము. రేపు డిపాజిట్ రాదు, కడియం శ్రీహరి అక్కడ నిలబడేది డిపాజిట్ కూడా రాదు. సార్ ఇంకొకసారి మళ్ళీ చెప్తారా? డిపాజిట్ కూడా రాదు. ఆయనకు కడియం శ్రీహరికి రేపు గణపురం నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చేది ఉంటే కాంగ్రెస్ ఏ మార్పు లేదా ప్రజాపాలన పేరు చెప్పుకొని ప్రజలను వంచే ప్రభుత్వంగా ఈ 13 నెలలు పాలన చేసిందో ఏ ఒక్క పథకాన్ని కూడా కొత్త పథకాన్ని తీసుకురాలేదు. ఉన్న పథకాలు కంటిన్యూ చేయడం కూడా కష్టం ఉండే పరిస్థితి కాంగ్రెస్. అట్లా ఉంటే కాంగ్రెస్ మీద కోపం ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ పడ్డ మార్కులు 30 మార్కులు, మొత్తము బీఆర్ఎస్ పార్టీ మార్కులు 70 మార్కులు. సో ప్రజలందరూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలన కొనియాడుతున్నారు. తర్వాత కడియం శ్రేణి అంటే నమ్మక ద్రోహాన్ని గణపురంలో ఇంత ద్రోహం ఉంటుందా అని చెప్పేసి అటు ఆయనకు మీద ఇటు కాంగ్రెస్ మీద రెండు కలిస్తే రేపు రాబోయే రోజులు తప్పకుండా కడియం శ్రేయర్కి డిపాజిట్. కడియం శ్రేయర్ గారి వెంబట కాంగ్రెస్ కార్యకర్తలు లేరు అంటారు ఇప్పుడు. మళ్ళీ అట్లే కాంగ్రెస్ కార్యకర్తలు ఓడగొట్టాలనుకున్నారు కదా ఆయన. ఇక కాంగ్రెస్ ఎక్కడది ఆయనకు? అందులో ఉన్నోళ్ళు అందరూ కూడా ఓడగొట్టాలనుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఇందిరాతో ఉన్నారు. మా సొంత చెల్లె, మా బామ్మది భార్య ఇందిరమ్మ అక్కడ నిలబడ్డది. 10 ఏళ్ళు ఆమె కష్టపడ్డది. 10 ఏళ్ళు పార్టీని కాపాడుకున్నది. 7,000తో ఓడిపోవచ్చు కాక. కానీ ఇన్ఛార్జిగా ఉంది కదా ఆమె. ఆయన అనుచరులు అందరూ కడియం శ్రేణిని ఓడగొట్టాలనుకున్నారు. ఇవాళ అండ్లకు పోయినావు నువ్వు. తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు నేను గెలిపేయాలి అనుకున్నారు. వీళ్ళకి మోసం చేసి వెళ్ళిపోయినావు. వీళ్ళకి ఇటు కోపం ఉన్నది. ఎవరైతే అవకాశవాద రాజకీయాలు చేసే ఆయన అనుచరులుగా ముందుపడ్డ పాత టీడీపీ వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా వాళ్ళు మాత్రమే పిడికడంతమంది ఉన్నారు. ఆయన డెఫినెట్ పిడికడంతమంది ఉన్నారు. ఎక్కడ ఒక్క ఊరికి పోయి ప్రోగ్రామ్ చేసే దొరుకుతా లేదు. ఎక్కడ గుంపుల గోవింద లెక్క ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా స్టేషన్ గన్పూర్కి ఉప ఎన్నిక వస్తే రాజయ్య గారు గెలుస్తారా, ఓడిపోతారు? కడియం శ్రీహరికి డిపాజిట్ రాదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాజయ్య గెలుతాడా, వేరే అభ్యర్థి గెలుతాడా, ఏం గెలుతాడా పక్కకు పెడితే రకరకాలుగా ఊహగానాలు ఉంటాయి. నా క్వశ్చన్ కంప్లీట్ కాకముందుకు ఇంత కాన్ఫిడెన్స్ గా డిపాజిట్ రాదని అంటున్నారు. అరే 100% అక్కడ కాంగ్రెస్ లేదు, వ్యక్తిగా ఆయనకు మంచి పేరు లేదు. నమ్మకం ద్రోహం చేసి పార్టీని వదిలిపెట్టిపోయిండు. ఆ రకంగా ఆయనకు మంచి పేరు లేదు. పోనీ ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ మంచి పనులు చేసినట్టే ప్రభుత్వం కూడా మంచి పనులు చేయలేదు. కాబట్టి రెండు కలిసి డిపాజిట్ రాదు. ఆయన ఎప్పుడైనా ఎంతైతే 4,000తోటి 4,012 ఓట్లతోటి మొన్న 7,000తోటి గివేనా ఆయన మెజార్టీ. ఎప్పుడైనా కూడా ఏమైనా లక్షలు వచ్చిన మెజార్టీ ఉందా లేదా? 10,000 కంటే ఎప్పుడు పైకి రాలేదు. నేను 10,000 పైన 12,000 మొదటిసారి, 33,000, 58,000, 37,000 నాకు మెజార్టీ. ఆయన నా మీద ముందుగా గెలిచి 4,635, తర్వాత 4,012, తర్వాత మొన్న 7,000. అంతకుముందు అంటే ఆయన మెజార్టీ అంతే. చెప్తున్న ప్రజానాయకుడికి రాజకీయ నాయకునికి తేడా మా కడియం శ్రేయర్కి నన్ను పోలిస్తే సరిపోతుంది. నా మెజార్టీ ఎన్నిసార్లు ఇప్పుడు వరకు గణపురం నియోజకవర్గం అంటే గణపురం, అందుకే వేరే నియోజకవర్గాలు ఎక్కువ వచ్చిన వాళ్ళు తక్కువ వచ్చిన. మా దగ్గర వచ్చే వరకు ఏంటంటే 58,000తో ఇంతవరకు గణపురం 1978 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో హైయెస్ట్ మెజార్టీని అదే 58,772, 58,000. అది 2014లో వచ్చింది నాకు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రజానాయకునికి ఉండే ఓట్లు కానీ అభిమానం కానీ
స్థానికుని నేను స్థానికుని, ఆయన స్థానికేతరుడు. తర్వాత నేను ప్రజా వైద్యుడిని, ఆయన ఓ లెక్చరరు. తర్వాత ఆయన సామాజిక వర్గం చిన్నది, నా సామాజిక వర్గం పెద్దది, మాదిగ సామాజిక వర్గం. ఐ ప్రౌడ్ టు సే ఐఎమ్ డాక్టర్ తాటికొండ రాజయ్య చాలా మాదిగ. గర్వంగా చెప్పగలరు. గర్వంగా చెప్తా. ఆయన చెప్పుకోను ఒకసారి ఆయన కులం పేరు గట్టిగా ఉమ్, నేను చెప్పినట్టు. ఎందుకు సార్ మరి చెప్పుకోవాలి. కడియం శ్రేణి నేను బైన్లా అని చెప్పుకోవాలి కదా, ఇక్కడ చెప్తాడా? మొత్తం 10 ఏళ్ళు ఓన్లీ ఎస్సీ అని చెప్పిండు తెలుగుదేశం ఉన్నంతసేపు. తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం నా డిప్యూటీ సీఎం ఆయనకి వచ్చినప్పుడు ఆ క్యాస్ట్ మీద బాగా గొడవ అవుతుంటే కాదు నేను బైన్లోనే అని చెప్పిండు. ఈయన బైన్లో అని చెప్తే నువ్వు బైన్లోనే కదా, నువ్వు పద్మశాలి అని చెప్పేసి మోతుకుపల్లి నరసింహ కానీ మా కృష్ణ మాదిగ కానీ ఆయన క్యాస్ట్ తెలుసుకొని వచ్చి అట్లా అయింది. సో కాబట్టి ఆయనకి ఎప్పుడు కూడా మోరల్గా ప్రజల బలంతో ఎప్పుడు గెలవలే. బాగా విపరీతమైన డబ్బులు పెట్టి సో ఆ రకంగా ఆ కొద్ది ఓట్లతో కానీ అభిమానంతో ఆయనకి ఎప్పుడు కూడా ఓట్లు. కడియం శ్రీహరి గారు ఇంతకు ఏ కులం సార్? బైండ్లనా, పద్మశాల? ఒకసారి ఇట్లా నాలుక కూర్చుని పెట్టి అడగాల. ఎందుకంటే ఆయన చాలా పెద్ద మనిషి ఏం కాదు, మరి పిలుతొత్తుడే చూడు అక్కడే తెలిసిపోతుంది ఆయన ఎట్లుంటాడో. సో నేను ఆయనకంటే వరుసగా 4 సార్లు నేను గెలిచిన, ఆయనకంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన, ఆయనకంటే నేను ముందు ఉప ముఖ్యమంత్రి అయినా. సో ఈ మెరిట్స్ నాకున్న మెరిట్స్ నాకున్నాయి. ఆయనకేమైనా మెరిట్స్ ఉంటే వచ్చి చెప్పుకోవాలి. చెప్పినా సార్ నేను వాళ్ళ ఎంపీ గారు కడియం రాకపోతే వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూ తీసుకోండి ఒకసారి. డాక్టర్ రాజయ్య డాక్టర్ తాటికొండ రాజయ్య మాది కానీ గర్వంగా చెప్పుకుంటారు. ఆర్ యూ ప్రౌడ్ టు సే యువర్ క్యాస్ట్ అని అడుగు. సార్ మీ కులం గురించి గొప్పగా చెప్పగలరా, శ్రీహరి బైన్లా అని చెప్పుకోవాలరా అని అడిగితే నేను ఇదే విషయం సార్ స్థాయికి వచ్చానంటే కులం. మీరు ఆ టాపిక్ చెప్తున్న నాకు కూడా కొంత విచిత్రం అనిపించింది. మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు అన్ని మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళ అంతెందుకు సార్ వాళ్ళ బిడ్డ కావ్య గారిని కూడా నేను ఎంపీగా గెలిచిన తర్వాత ఇంటర్వ్యూ చేసిన. కానీ శ్రీహరి గారు మాత్రం ఎందుకో మరి నేను చాలాసార్లు ప్రయత్నించినా కూడా నాకైతే ఇంటర్వ్యూ ఇస్తలేడు. ఈవెన్ నేను కొండా సురేఖ గారిని కూడా చేసిన మినిస్టర్ అయిన తర్వాత. మరి కడియమన్న అయితే ఇస్తలేడు. మరి అదే కదా, అదే అహంకారానికి ప్రతిరూపం, తర్వాత నమ్మక ద్రోహానికి ప్రతిరూపం, జిత్తుల మారి నక్క అనడానికి, నమ్మించి మోసం చేయడానికి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి పరాకాష్ట కడియం శ్రీహరి. కాబట్టి ఎవరి చేతిలో ఇరికేటట్టు ఉండదు. జిత్తుల మారి నక్క కదా, ఎవరికి దొరకదు. మీకైతే నమ్మకం ఉందా సార్ మళ్ళీ స్టేషన్ గన్పూర్కి మీరే అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏది సాధన, అంటే ఆత్మవిశ్వాసం లేకపోతే ఏది సాధించలేము. నేను చెప్పాను కదా, కడియం శ్రేణి కొడతా అని కొట్టేసిన. కొడితే ఒక్కసారి కాదు, దెబ్బ మీద దెబ్బ కొడతా అన్నాను. అంటే దెబ్బ మీద దెబ్బ అంటే 2009లో నేనే గెలిచిన, 2012లో కూడా నేనే గెలిచిన. అది దెబ్బ మీద దెబ్బ అని. సో ఆయన 4 వేలతో నా మీద గెలిస్తే, నేను గెలిచేది ఉంటే 8,000 కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తా మొదటిసారి. మళ్ళీ దెబ్బ మీద దెబ్బ కొట్టాలని చెప్పేసి 2వ సారి గెలిచిన, 3వ సారి గెలిచిన, 4వ సారి కూడా గెలిచిన. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అది ఆత్మవిశ్వాసం, మన మీద ఉండే మనకు నమ్మకం. ఎందుకంటే మనం ప్రజల్లో ఉండే విధానం. సో ఆ రకంగా కడియం శ్రీహరిని టార్గెట్ చేసి మనము ఆయనకంటే ఇప్పుడు శత్రువు బలవంతుడైనప్పుడు మనం ఏం చేస్తాం, మన బలాన్ని ఇంకా పెంచుకుంటాం. అంటే ఇప్పుడు రాజుల భాషలో మాట్లాడితే ఓ రాజుకు 5,000 సైన్యం ఉన్నదనుకో, ఆయన మీద గెలవాలంటే 7,000, 8,000 సైన్యం కావాలి. అరే ఆయనకి 25,000 సైన్యం ఉన్నదనుకో, మనం 30,000 సైన్యాన్ని తయారు చేసుకుంటాం. సో అట్లాగే అభివక్త ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఒక బలమైన దళిత నాయకుడిగా ఆయనకు పేరుంది. ఎందుకంటే టీడీపీ మీరు ఒప్పుకుంటారు కదా, ఆయన తలదన్నే కదా. నేను ఇప్పుడు నువ్వు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోలేదు, ఇప్పుడు మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన 94లో ఎమ్మెల్యే మంత్రి, 99లో ఎమ్మెల్యే మంత్రి. సో 2 సార్లు మంత్రి, 10 ఏళ్లలో ఏకైక మంత్రి, వరంగల్ జిల్లా మొత్తానికి ఏకైక మంత్రి, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కు ఏకైక దళిత మంత్రిగా ఉన్నాడు మన దగ్గర, మన వరంగల్ నుంచి వెళ్ళి. సో ఆ మనిషి మార్కెట్ శాఖ చేసిండు, సోషల్ వెల్ఫేర్ చేసిండు, ఎడ్యుకేషన్ చేసిండు, ఇరిగేషన్ చేసిండు. వాటిని ఓడగొట్టాను కదా నేను, మరీ చెప్పి ఓడగొట్టాను. ఓడగొట్టాను కూడా 4 వేలతో వెళ్తే నేను గెలుస్తా, డబుల్ ధమాకా లెక్క ఒక్క ఓట్లో నీ 2 లక్షల మెజార్టీ తెచ్చుకుంటాను, అట్లా తెచ్చుకున్నాను. మళ్ళీ దెబ్బ మీద దెబ్బని మనం 11 వేలతో గెలిచిన, నేను 33 వేలతో గెలిచిన, 3 అంతలు. మళ్ళీ 3వసారి 58 వేలతో గెలిచాను, 4 అంతలు. అంటే ఎంత కమిట్మెంట్, అంటే కమిట్మెంట్ టువర్డ్స్ ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, అన్నిటికి దగ్గర ఓపిక, ఇవి ఉన్నప్పుడు మాత్రం మనం అనుకున్న దానికి సాధించడానికి అవకాశం ఉంటుంది. నా జీవితంలో అట్లనే సాధించుకుంటూ వచ్చిన, ఆయన దెబ్బ కొట్టిన ఉండొచ్చు. ఆయన మళ్ళీ ఇంట్లోకి వచ్చాడు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి నేనేమో
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను బీఆర్ఎస్ పోతే అవును. అవకాశవాదంగా నాకు ఇక టీడీపీలో ఏం లేదు, నేను సచిన పావన అయిపోయినా నన్ను ఎవరు దేక్తలేడని చెప్పేసి అందులోకి రాగానే ఎంపీ అవుతుంది, అందులోకి రాగానే 2 సార్లు ఎమ్మెల్సీ అవుతుంది, ఉప ముఖ్యమంత్రి అవుతుంది, ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతుంది, మళ్ళీ నా నోటి కాడుపుగా కొట్టి నువ్వు ఎమ్మెల్యే అవుతుంది, మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి మళ్ళీ నా ఎంపీ టికెట్ కోరు రెండోసారి నోటి కాడుపుగా తీసేసుకొని అది నాకు ఎంపీ ఇస్తానంటే దానికి నేనే అన్ని పొట్టివి అంటే ఇన్ని రకాలుగా నమ్మకం ద్రోహం చేసినాక ప్రజలు ఎట్లా నమ్ముతారు? తెల్లారులైతే నీ ముఖం చూస్తూ నీ అవ్వ గిట్లుంటారా నాయకుడు అంటే ఇంత నమ్మకం ద్రోహం ఉంటుందా అనేది తప్పకుండా. సరే సార్, మిమ్మల్ని కాదని కడియం గారికి టికెట్ ఇచ్చిర్రు అని అంటే మీరు చెప్పిర్రు నాకంటే అనుభవజ్ఞులు కాబట్టి ఇచ్చిర్రు అని అనుకుందాం. కానీ ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని వారి బిడ్డను తీసుకొచ్చి సుదీర్ఘ అనుభవం ఉన్న మీ మీద టికెట్ ఇవ్వడాన్ని దీన్ని ఎట్లా చూస్తారు? కేసీఆర్ గారు ఎందుకు ఇంత గుడ్డిగా వాళ్ళని నమ్మాల్సి వచ్చిందని అంటే అదే కదా నమ్మక ద్రోహానికి పరాకాష్ట. కేసీఆర్ గారు ఇంతవరకు కడియం శ్రీని మోసం చేసినంత ఆయన జీవితం మొత్తంలో ఎవరు కూడా కేసీఆర్ను మోసం ఆయన రాజకీయ చేయలేదని జీవితంలో ఆయనే చెప్పిండు. కేసీఆర్ చెప్పిండు, నా జీవితంలో ఇంత దుర్మార్గుడిని ఇంత నమ్మక వాస్తవం. ఇదైతే ద్రోహిని వాస్తవం సార్. ఎక్కడ చూడలేదు, ఎప్పుడు చూడలేదు. టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా వెళ్ళిపోవాలి. దిమ్మ తిరిగిపోయింది. బీఫామ్ ఇచ్చి పార్టీ ఫండ్ ఫండ్ ఇచ్చి ఇచ్చి మంచిగా అల్లునికి బిడ్డకు కడియం శ్రేణికి కేసీఆర్తో కూర్చొని భోజనం భోజనం చేయించిన తర్వాత అందుకని నమ్మక ద్రోహం ఎందుకంటే ఇక నమ్మక ద్రోహానికి పరాకాష్ట. సో అంత నమ్మక ద్రోహం చేసిన కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో అనుభవిస్తాడు దాని శిక్ష తప్పకుండా కడియం శ్రేణికి ఉంటుంది. అంటే మీరు ఎట్లా గెలుస్తారని నమ్మకం అంటున్నాం నియోజకవర్గంలో. అంటే నియోజకవర్గంలో 10 సంవత్సరాల్లో నేను చేసిన పనులు, సార్ నేను పెంచుకున్న ఆత్మీయ బంధం నియోజకవర్గానికి, సార్ స్థానికుణ్ణి ప్రజావైద్యుని, ప్రధానంగా స్థానికుణ్ణి ప్రజావైద్యుని అభివృద్ధిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం గణపురం. మొదటి స్థానం 98 మార్కులతో కేసీఆర్ ముఖ్యమంత్రిగా గజ్వెల్లో అయితే 92 మార్కులతోటి కేటీఆర్ సిరిసిల్ల అయితే 88 మార్కులతో సిద్దిపేట హరీష్ రావు అయితే 86 మార్కులతో డాక్టర్ రాజయ్య 4వ స్థానం. ఇది కేసీఆర్ గారు చేసిన సర్వేలో ఎలక్షన్లో 2018 ఎలక్షన్ల ముందు టికెట్ ఇచ్చే ముందు అందరికి సర్వే చేసినప్పుడు చేసిన మార్కులు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే ఉదాహరణకి గణపురం నియోజకవర్గంలో ఇరిగేషన్ ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యం. కానీ నా నియోజకవర్గంలో 1,53 ఎకరాలకు ఇవాళ నీళ్ళు అందించే పరిస్థితి ఉన్నది. ఏ నియోజకవర్గంలో లేనండి రిజర్వాయర్లు, ఒక నియోజకవర్గంలో 9 రిజర్వాయర్లతో నీళ్లు, 7 నియోజకవర్గాలు మొత్తం నా నియోజకవర్గంలో ఉన్నాయి. 2 రిజర్వాయర్లు పైన బొమ్మకూరు, చీటకోడూరు అని పైన ఉంటే జనగాంలో ఉంటే మళ్ళీ పారకం మాత్రం మళ్ళీ గణపురంకే. అది పోను ధర్మసాగర్ రిజర్వాయర్, గండిరామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, నావోపేట రిజర్వాయర్ అంటే ఇట్లా మొత్తం కూడా అన్ని రిజర్వాయర్లు గణపురంలో ఉండడానికి ఒకటి అప్పుడు టీడీపీ హయాంలో ప్రపోజల్ 3 ఉంటే వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు మిగతాయి తెచ్చుకున్నాం. కేసీఆర్ వచ్చినాక ఇంకా 2 వచ్చినాయి. అంటే ఇట్లా మొత్తం కూడా ఇవాళ ప్రాజెక్టుల హబ్బు, రిజర్వాయర్ల హబ్ లాగా ఇవాళ గణపురం నియోజకవర్గం ఉన్నది. 1,00,000 ఎకరాలకు నీళ్ళు అంటే సాచురేషన్ మోడ్లో 1,50,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే స్థాయికి ఇరిగేషన్లో ఉన్నది. తర్వాత రవాణా రంగం తీసుకుంటే ఇక్కడ జనగాం యువతల కళ్యం ఉంటుంది పెంబర్తి దగ్గర, పెంబర్తి యువతల కానీ మొదలు పెడితే నేషనల్ హైవే 11 బ్రిడ్జెస్ తోటి 69 కిలోమీటర్ల నేషనల్ హైవే నా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతుంది. అది నేను డిజైన్ చేసిన రోడ్డు. దానివల్ల ఏమైంది, అంతకుముందు 5 నుండి 8 లక్షల ధర ఉన్నది, ఇవాళ 5 కోట్లు, ఒక ఎకరాకు 5 నుండి 8 కోట్లు అయింది. ఎందుకు అంటే ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే, ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ కావాలంటే 1 రవాణా, 2 నీళ్లు, 3 విద్యుత్తు. తెలంగాణ ప్రభుత్వంలో కావాల్సినంత విద్యుత్ ఉంది. నా నియోజకవర్గంలో 132 కేవీకి సంబంధించిన సబ్స్టేషన్లు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాయి. తర్వాత నేషనల్ రోడ్డుకి గణపురం అయితే జస్ట్ 500 మీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంటుంది. ధర్మసార్ నేషనల్ హైవేకి 3 కిలోమీటర్ల దూరంలో రిజర్వాయర్ ఉంటుంది. రఘునాథ్పల్లికి 3 కిలోమీటర్లు. నవపేట రిజర్వాయర్ రోడ్ నుంచి వెళ్ళిపోతా అంటే పక్కకి 500 మీటర్ల నవపేట రిజర్వాయర్. అంటే ఇటు నీళ్ళు ఉన్నది, విద్యుత్ ఉన్నది, రవాణా ఉన్నది. ఈ 3 ఉంటే ఇండస్ట్రీ డెవలప్ అయిపోతుంది. సో అట్లా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. సో ఇవాళ రవాణా రంగంలో అటు నీళ్ళలో నెంబర్ 1, ఇటు రవాణాలో నెంబర్ 1. మూడోది ఇట్స్ ఎడ్యుకేషనల్ హబ్. నేను తెలంగాణ కోసము కాంగ్రెస్లో ఉండి కొట్లాడితే
అందరి ఎమ్మెల్యేలకు చెప్పుల దండలు పడితే నాకు ఒక్కొనికే పూల దండలు పడ్డాయి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల ద్వారా. ఇదైతే చరిత్ర సార్. అది చరిత్ర. ఎందుకు అది నేను చెప్పేయించుకున్నది కాదు కదా ముచ్చట. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి జయ తెలంగాణ అని విద్యార్థులను అరెస్ట్ చేస్తే విద్యార్థులు పోలీస్ స్టేషన్ ఉంటే పోయి ధైర్యంగా తీసుకురాగలిగాను, తెలంగాణ కోసం మాట్లాడగలిగాను. నేను అంత కాంగ్రెస్లో గెలిచినప్పటికి కూడా కాంగ్రెస్ నిర్బంధం ఉన్నా కూడా మొత్తము బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎంబడబడతాంటే కూడా ఆనాడు కస్తూర్బా పాఠశాలకు, మోడల్ స్కూల్స్కి వీటన్నిటికీ ఏంటి శంకుస్థాపన వేస్తేనే, శిలాఫలకం వేస్తేనే మీకు వస్తే లేకపోతే రాదంటే మొత్తము ఇటు ఒక పక్క జయ తెలంగాణ అనుకుంటా టీఆర్ఎస్ పార్టీలు ఎంబడబడుతుంటే కూడా శిలాఫలకం వేసినారు. కాబట్టి మొత్తం అవ్యక్త వరంగల్ జిల్లా మొత్తంలో నా దగ్గరే కస్తూర్బా మోడల్ స్కూల్స్ ఇవాళ కాలేజ్ వరకు వచ్చేసినాయి. తర్వాత ఇక అన్ని మండలాలకు ఉన్నట్టు ప్రతి దగ్గర ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, జ్యోతిరావు పూలే పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు, ఇవన్నీ కలిసి రెసిడెన్షియల్ ఐటీడీఏ పాఠశాల నా ఒక్క దగ్గరే ఉంది. ఇవన్నీ కలిసి ఎవరి దగ్గర ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే నా దగ్గరనే. మహిళా డిగ్రీ కళాశాల ఎవరి దగ్గర ఉంటే నా నియోజకవర్గం. అంటే మొత్తం ఎడ్యుకేషన్ హబ్గా ఈ మూడు, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ హబ్, ఇరిగేషన్ రంగంలో ప్రాజెక్టుల హబ్, తర్వాత రోడ్స్ అండ్ వీటిలో అంటే ఇంత గొప్పగా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే నేను ఓన్లీ విద్య ద్వారానే పైకి వచ్చిన కాబట్టి ప్రతిది కూడా విద్యార్థులకు ప్రోత్సహిస్తే నేనున్న సమయంలో ఏదున్నా చదువుతో సాధ్యం అని చెప్పి నేనున్న సమయంలో శ్రీవాణి అని చెప్పేసి జఫర్గఢ్ రెసిడెన్షియల్ స్కూల్ స్టేట్ ఫస్ట్. నా దగ్గర ఉన్న సర్పంచ్ నేనున్న పీరియడ్లో మోడీ చేత బెస్ట్ సర్పంచ్గా అవార్డు. తర్వాత నేనున్న సమయంలో నా జెడ్పీటీసీ పబ్లిక్ మీటింగ్స్లలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఎక్కువ సార్లు అటెండ్ అయిన లెక్క కీర్తి వెంకటేశ్వర్ల ఆయనకి జెడ్పీటీసీ ఉత్తమ జెడ్పీటీసీ. మీ హయాంలో సర్పంచ్ మోడీ చేత బెస్ట్ సర్పంచ్ అవార్డు వచ్చింది. తర్వాత మహిళా సంఘాలలో ముస్లిం ఒక ఆమె సమీమా అని చెప్పేసి వేలేరు నుంచి వెళ్ళి మోడీ చేత మాట్లాడించగలరు. అంటే ప్రతి రంగంలో అంటే అక్కడ ఏంటంటే ఫేస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నట్టు గన్పూర్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో నేనేమో 4వ స్థానం, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్ళతో పోల్చుకోలేము, వాళ్ళు ఏం చెప్తారు. కానీ ఒక దళిత ఎమ్మెల్యేగా ఆ స్థాయికి వెళ్ళడానికి నేను 4వ స్థానం. నా కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా అవార్డులు. తర్వాత ఉత్తమ గ్రామ పంచాయతీలుగా అయితే ఒక జిల్లా జనగాం జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అవార్డులు 33 అవార్డులు వస్తే 18 అవార్డులు గన్పూర్కి, 18 అవార్డులు గన్పూర్కి. అట్లా రాష్ట్రంలో తర్వాత అదేవిధంగా జాతీయ స్థాయిలో నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ. అంటే ఉట్టిగానే రావు కదా ఇవి. నెల్లుట్ల ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి విషయానికి వస్తే గుక్క తిప్పుకోకుండా బాగానే మాట్లాడుతుంది. అది బాగా మాట్లాడు కాదు, అది వాస్తవం కదా. అవన్నీ వాస్తవం. ప్రతి దాంట్లో నా చెయ్యి ఉంది కదా. మిషన్ కాకతీయ వచ్చింది, అన్ని చెర్ల దగ్గర పోయిన శిలాఫలకాలు ఉంటాయి. మిషన్ భగీరథ వచ్చింది, ప్రతి ఊరికి కిరీటం లాగా మొత్తం గోపురాలు మొత్తం అన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఇంటింటికి నల్లిచ్చే కార్యక్రమం ఉన్నది. ప్రతి ఊర్లో పల్లె ప్రగతి అనే పేరు మీద మొత్తం శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనము, తర్వాత సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఎన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం. నా భూతో ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేసినాం. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ ఏలు చూపుతా కొండబాకే విధంగా కింద రాదు. సార్ మీరు ఇందాక ఒక మాట, నా హయాంలో సర్పంచ్ ప్రధాని దగ్గర అవార్డులు తీసుకున్నారు అని అన్నారు. ఇదే మీ హయాంలో సర్పంచులు చాలా మంది ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా స్వయంగా మనం చూసినాము, అందరం మనం విన్నది. దానికి ఏం చెప్తారు? విషయం ఏంటంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 93% సర్పంచులు నా వాళ్ళే, ఎంపీటీసీలు నా వాళ్ళే, ఎంపీపీలు నా వాళ్ళే, జెడ్పీటీసీలు నా వాళ్ళే. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉండవు. బిల్లులు కొంచెం వెనక ముందు వస్తాయి. మనం పనులు చేయడం ఇప్పుడు ఉదాహరణ బిల్లుల గురించి మాట్లాడతలేదు సార్, వ్యక్తిగత విషయాల గురించి, వ్యక్తిగత విషయాలు, మానసిక విషయాలు అసలుకి లేవు. అది అంటే ఒక దుర్మార్గుడు సృష్టించిన సృష్టి. దుర్మార్గుడు ఇవాళ మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ సెల్లో ఉన్నది. నన్ను దేవుడు లాంటి ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య చేయబట్టే నేను సర్పంచ్ అయినా, నన్ను ప్రలోభాలకు గురి చేసి నాకు ఆశ పెట్టి నా పిల్లలకు ఆశ పెట్టి చదివిపిస్తా అని చెప్పేసి ఎగబెట్టేసిండ్రు అని చెప్పేసి మళ్ళీ రివర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత మహిళా కమిషను, స్టేటు, సెంట్రల్ కమిషన్లు వచ్చినాయి. కమిషనర్ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఓన్లీ మీరు కాదు, మీలాంటి మీడియా వాళ్ళు హైక్ చేశారు, కానీ అక్కడ ఏం లేదు. నథింగ్ హ్యాపెన్ దేర్.
సో కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద, ఓన్లీ ఎఫ్ఐఆర్ కూడా లేదు దాని మీద. ఎవరైతే మిమ్మల్ని అవమానించారో వాళ్ళంతా తప్పు తెలుసుకున్నామని అయితే భావిస్తున్నారా సార్ ఇప్పుడు? 100% అది అయిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకోసం అంటే మీకు అయిపోయినా కావాలంటే చూపిస్తాను, కానీ రికార్డుల కొద్ది అనేది ఎందుకోసం అంటే మహిళలు సున్నిత మనస్సు ఉంటుంది. అయిపోయినాక మళ్ళా పేర్లు తీయడము అంటే అప్పుడు మీడియా వాళ్ళే అట్లా చేస్తారు, మళ్ళీ మీడియా ద్వారా ఊరికే పేరు తీయడం సార్ మీరు ఇందాక చెప్పినట్టు వాస్తవంగా మీ నియోజకవర్గం నియోజకవర్గంలో 100కు 70-80% అభివృద్ధి జరిగినా కూడా అభివృద్ధి విషయానికి వస్తే మిమ్మల్ని 1000% మెచ్చుకోవాల్సింది, అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కొంతవరకు మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదు రాజయ్య గారు అని అక్కడక్కడ వింటా ఉంటాం. ఎంతవరకు వాస్తవాలు ఉంటాయి సార్ అక్కడ? డాక్టర్ రాజయ్యకు ఉన్నదే ఆత్మీయత, మానవత్వము, ప్రజా వైద్యుడు, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్. నేను ఇచ్చుకున్నాయి కాదు కదా, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టరు, ప్రజా వైద్యుడు, నవరత్నంలో నేను రత్నాన్ని, పంచరత్నంలో నేను రత్నాన్ని, అట్టడుగు 0 నుండి స్టార్ట్ అయిన లైఫ్, పసుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా, పసిపిల్లల డాక్టర్ నుండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన. ఎన్ని హర్డిల్స్ ఉంటాయి, ఎన్ని బాధలు ఉంటాయి. అంబేద్కర్ గారు ఆనాడు ఏం బాధలు పడ్డాడో మనం చూడలేదు, కానీ అంబేద్కర్ గారు కంటే బీదవాడిని. అంబేద్కర్ గారు బీదవాడు కాదు, కుల వివక్ష అప్పుడు ఎక్కువ ఉండేది. వాళ్ళ నాన్న అప్పుడే మిలిటరీలో జమీదారుగా పనిచేస్తూ ఉన్నాడు, మిలిటరీ ఉద్యోగి. ఎవరు? అంబేద్కర్ వాళ్ళ నాన్న మిలిటరీ ఉద్యోగి. మా నాన్న పాలేరు జీతం, నేను పశుల కాపరి. ఎక్కడ కంపేర్ చేస్తాం అంటే 125 సంవత్సరాల తర్వాత నేను పుట్టినా ఆయన కంటే బీదోళ్ళం. మరి ఇవాళ ఈ స్థాయికి వచ్చినామంటే 4 సార్లు గెలవడం అంటే, ప్రజావైద్యుడిగా పేరు తెచ్చుకోవడం, జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ అవ్వడం, పసుల కాపరిగా ఉన్నాడు, పసిపిల్లల డాక్టర్ ఉంటేనే అవుతారా? ఎన్ని హర్డిల్స్ అందులో, ఎన్ని బాధలు, ఎన్ని అవమానాలు, అవన్నిటిని అధిగమించి రావడాన్ని సక్సెస్ అని నువ్వు ప్రతి ఒక్కరు గుర్తించు. రాజయ్య గారు ఎంతసేపు గడిచిపోయిన చరిత్రనే చెప్పుకుంటూ కాలం వెళ్ళదీస్తాడా, లేదంటే భవిష్యత్తులో కూడా మంచి పదవులలో ఉంటాడా? అంటే ఎవరైనా కూడా గతాన్ని స్మరించుకుంటూ జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా, క్రైస్తవ భాషలో చెప్పాలంటే ఏదైనా తప్పు జరిగాయంటే వాటి గురించి పశ్చాత్తాపడాల. ఏదైనా తప్పు జరిగి ఉంటే క్రైస్తవ భాష విషయంలో చెప్తాను. ఎందుకు నమ్మను? ఈ మంచి భాష ఉంటే భగవద్గీత నమ్మాలి, ఖురాన్ నమ్మాలి, సువిశేషాన్ని కూడా నమ్మాలి, బైబిల్ కూడా నమ్మాలి. ఎందుకంటే ఆ బైబిల్లో ఏముంటుంది? నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నెంబర్ 1 అంటే అమ్మ నాన్నని ఎట్లా చూసుకుంటే ఆ వయసులో అట్లే ఉండాలి, అయిపోయింది. తర్వాత రెండవది మన్నింపు గుణం ఉండాలి, ఎదుటివాడిని మన్నించే మానవత్వం, క్షమాగుణం ఉండాలి. తర్వాత ప్రజల బాధలలో పాల్పంచుకోవాలి. ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, ఇవాళ ఎందుకు ఇంత ఆత్మీయత ప్రజలతో ఉంటుంది అంటే కారణం అదే. ప్రజా వైద్యుడిగా రావడం అంటే అందరికీ ప్రజా వైద్యుడు అన్నాడు. నేను రెడ్డోళ్ళు, వెలుమోళ్ళు, కోంటోళ్ళు అందరు డాక్టర్లు, కానీ అందరికంటే నా దగ్గర పేషెంట్లు ఎక్కువ వచ్చేది. 200-250 మంది ఒక్కొక్క రోజు, 24 గంటలు ఆత్మీయతను పంచడమే, ఓపికతో పేషెంట్లను చూడడమే, కసరించకపోవడమే. మొత్తం ఎక్కడ బాగుపడలేదు అంటే డాక్టర్ రాజయ్య దగ్గర పోయినా ఆయన ముట్టుకుంటే అస్తవాసి మంచిది, బాగుపడతాడు. ఎందుకు మీ అస్తవాసులు ఏమున్నా సరే అంటే నేను ఏం చెప్తాను, ఓన్లీ వే ఆఫ్ అప్రోచ్ విత్ ద పేషెంట్. పేషెంట్తో మాట్లాడే విధానమే అస్తవాసి, నథింగ్ ఎల్స్. సో కాబట్టి వాళ్ళ ఏమంటారు, వారి సామాజిక రుగ్మతలు లేదా వారు పెరిగిన బ్యాక్గ్రౌండ్, వచ్చిన ఊరును కొంచెం 2 ముక్కలు ఎక్కువ వాళ్ళ కుటుంబం కొంచెం అంటే ఆత్మీయత పెరిగిపోతుంది. వచ్చి కొట్టే తెచ్చా అన్నట్టు ఉన్నాయంటే ఏం డాక్టర్ ఏం మాట్లాడి ఎటో చూసుకుంటే ఎటో మందులు రాసి పంపించాలి అనుకుంటారు, సాటిస్ఫాక్షన్ ఉండదు. సో కాబట్టి వాళ్ళు ఎక్కడైతే సక్సెస్ అవుతారో వాళ్ళు ఏ రంగంలోనైనా సక్సెస్ అవుతారు. నేను ముందు జీవితంలో ఫ్యామిలీలో ఒక మాదిగవాడిగా సక్సెస్ అయ్యాను, పసుల కాపర్ నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యాను, అక్కడ సక్సెస్ అయ్యాను కుటుంబంలో. తర్వాత వైద్యుడిగా సక్సెస్ అయ్యాను, రాజకీయాలకు వచ్చి వరుసగా 4 సార్లు గెలిచి రాజకీయాల్లో సక్సెస్ అయ్యాను. అందుకనే ఇక్కడితో గత చరిత్ర కాదు, చరిత్ర అనేది నడుస్తూనే ఉన్నది. ఎప్పుడు మనము రాబోయే రోజులలో మనం తీసుకునే నిర్ణయాలకు చరిత్రలో జరిగిన లోపాలు తాపాలు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి అని కొత్త ప్రణాళికతో ముందుకెళ్తాం. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసం, ఓపికతో గమ్యాన్ని ముద్దాడడం. సో ఎన్ని రికార్డులు అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నేనే ఫస్ట్ కేసీఆర్ గారిని సీఎంగా ప్రపోజ్ చేసే అవకాశం నాకు వచ్చింది. డాక్టర్ రాజయ్య విల్ ప్రపోజ్ మై నేమ్ యాజ్ టీఆర్ఎస్ఎల్పి లీడర్ అని
నేను వరంగల్‌లో ఉంటే కేటీఆర్ ద్వారా పిలిపించుకొని నాతోటి తెలంగాణ భవన్‌లో చేశా. అది ఒక అదృష్టం. అవును. ఎందుకంటే టీఆర్ఎస్ లీడర్‌ని చేయడం. ఘట్టం అది. సో, అదొకటి. తర్వాత రెండోది కౌన్సిల్‌లో ఫస్ట్ తెలంగాణ బడ్జెట్‌ను కౌన్సిల్‌లో ప్రవేశపెట్టే అవకాశం డాక్టర్ రాజయ్య వీళ్ళ బడ్జెట్ 2. తర్వాత మూడవది ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్‌లో అది డెంగ్యూ, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఎక్కువొచ్చి నిజామాబాద్, ఆదిలాబాద్‌లో ఎక్కువ మంది చనిపోతున్నంటే ప్లేట్లెట్ సెపరేట్ మిషన్స్‌ను పట్టుకొని ఫస్ట్ హెలికాప్టర్‌ని కూడా నేనే వాడిన తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తానికి కాదు నేను అక్కడికి పోయి నా అధికారులను తీసుకొని పోయి ఆ రకంగా చేయడం జరిగింది. తర్వాత ఫస్ట్ డిప్యూటీ సీఎమే కాకుండా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి తీర్మానం కేసీఆర్ గారి ఆశీస్సులతో ఏకగ్రీవ తీర్మానాన్ని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు ఆమోదించడం జరిగింది. ఇవన్నీ అరుదైన అవకాశం. ఇవన్నీ అరుదైన అవకాశాలు. నాకెందుకు రావాలంటే అంటే ఎందుకు ఇవన్నీ నాకే వస్తాయంటే అంత సిన్సియర్గా ఉంటాను, అంత ఒబీడియన్సీ ఉంటాను, అంతే ఎబిలిటీ కూడా. అంటే సమర్థుడు, రాజు అయితేనే చేయగలడు అనే నమ్మకాన్ని కూడా మనము వాళ్ళ దగ్గర పొందుపరిచినప్పుడే మనకు అవకాశాలు. ఏమనిపిస్తుంటుంది సార్ ఇటువంటి చారిత్రాత్మక ఇవన్నీ అప్పుడప్పుడు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? ఇది ఇప్పుడు చెప్పినా కదా, అంటే కొన్ని నిర్ణయాలు కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. నేను గెలవడానికి 12 ఏళ్ళ అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు కడియం శ్రీనిధి కొట్లాడి కురుక్షేత్రంలో పాండవులు గెలిచినట్టు కడియం శ్రీనిధి గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవిని గడ్డి పోచలెక్క అధికార కాంగ్రెస్ పార్టీని అసలు గెలవడమే కష్టం అంటే అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలకు పోయిన, ఒక ఉద్యమ పార్టీలకు పోయిన. అప్పుడు తెలంగాణ వస్తుందని నమ్మకం లేదు. 2011 నేను రాజీనామా చేసింది. 2014లో మనకు తెలంగాణ వచ్చింది. అంటే దాదాపు 3.5 సంవత్సరం 4 సంవత్సరాలు మనకు వస్తుందని తెలియదు. కానీ కఠినమైన నిర్ణయం తీసుకున్నాం. ఒక ఆత్మవిశ్వాసం. ఆ నిర్ణయం అనేది ఆ సందర్భంలో సదాలక్ష్మిని ఆదర్శంగా తీసుకొని ఒక మాదిగ మహిళ 69-70 ప్రాంతంలో మాదిగ మహిళ సదాలక్ష్మి ఎమ్మెల్యే పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆనాడు చెన్నారెడ్డితోటి చేతి కలిపి ముందుకు పోయిన సందర్భం గుర్తు చేసుకుంటే ఆమెకంటూ ఒక పేజీ ఉంది చరిత్రలో. సో నాకు కూడా ఒక పేజీ చరిత్ర ఉండాలనుకున్నా. తెలంగాణ వస్తుందో రాదో నమ్మకం లేదు, కానీ నేను చరిత్రలో మిగిలిపోవాలని ఆశయంతో ఆ రకంగా చేసిన. అదేవిధంగా రాజకీయంగా ఆలోచిస్తే కడియం శ్రేణి 11,000 పైచీలతో ఓడగొట్టిన, మళ్ళొకసారి ఓడగొట్టాలంటే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్వారానే గెలవాలని చెప్పేసి మళ్ళీ గెలితే 33,000 మెజార్టీతో గెలిచిన. ఇది చాలు. నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ అన్నదానికి ఈ 2 ఉదాహరణలు చాలు. సో అక్కడి నుంచి అన్ని రికార్డ్సే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే అది మళ్ళీ ఉద్యమంలో తొలిదెళ్తుడు. అయితే ఎవరు కూడా నేను జూపల్లి సత్యనారాయణ ముగ్గురం కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినాం. సత్యనారాయణ సోమవారం సత్యనారాయణ ఆయన ఇండిపెండెంట్ అసోసియేషన్ మెంబర్ ఉండంతే. జూపల్లి అక్కడ డీకే అరణ మీద పడక ఆయన. కానీ స్వచ్ఛంగా అవుట్ రైట్ ఒక దళితుడు ధైర్యం చేసి అధికార పార్టీ వదిలిపెట్టింది నేనే. ఇవన్నీ కఠినమైన నిర్ణయాలు, సాహసంగా తీసుకున్న నిర్ణయాలు. అందుకనే అందరం ఎక్కించడం జరిగింది ఆ నిర్ణయాలు. ఇన్ని సక్సెస్లు చూసారు కదా సార్, ఇంకా భవిష్యత్తులో సక్సెస్లు ఉన్నాయని నమ్ముతున్నారా? సక్సెస్కి ఎండింగ్ అంటూ ఉండదు. అంటే అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎక్కడికైనా ఎదగటానికి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడమే మనకు అవకాశాలు. మీరు నిన్న మాకు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పగానే మీ నియోజకవర్గం ఒక 2-3 ఓటర్లకు ఫోన్ చేసిన సార్ నేను. ఏంటి రాజయ్య సార్ పరిస్థితి ఏందని అడిగితే వాళ్ళు ఒక 2-3 ఒక మాట అన్నారు. ఆయన చాలా బోలాశంకరుడు, మానవత్వం కలిగిన వ్యక్తి, మా ఇంటికాడ ఇలమ పండగ చేసుకొస్తాడు, మనిషి చచ్చిపోతే వస్తాడు, పెళ్ళికి వస్తాడు, సావుకు వస్తాడు, బంతికి వస్తాడు, భోజనాలకు వస్తాడు అని అన్నారు. అన్ని అంటే ఈ సింప్లిసిటీ అనేది మీ వ్యక్తిత్వానికి ఎట్లా సాధ్యమైంది ఏంటి అనేది నాకు అర్థమైతలేదు ఇప్పుడు. ఓకే, నా జీవితంలో ఎప్పుడూ నేను వచ్చిన స్థాయిని మర్చిపోలేదు. చిన్నప్పుడు ఎన్ని బాధలు పడ్డాము, ఎన్ని తిండి కోసం ఎన్ని కష్టాలు పడ్డాము జీవితంలో గుర్తు. దాని అన్నిటికంటే ఈ రోజు వరకు కూడా, అంటే మీరు నమ్మలేని నిజం, నేను డిప్యూటీ సీఎం, 4 టైమ్స్ ఎమ్మెల్యే, పిల్లల డాక్టరు, నా కొడుకులు డాక్టర్లు, కోడలు డాక్టర్లు, ఇంట్లో 5 డాక్టర్లు, అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్. మా మిస్సెస్ రిటైర్డ్ ఎంప్లాయీ. ఈ రోజు వరకు మా ఇంట్లో టిఫిన్ చేయము. ఆ రోజుల నుంచి వెళ్ళి టిఫిన్ లేదు ఇంట్లో అలవాటు. ఇప్పుడు కూడా టిఫిన్ చేయము, ఓన్లీ అన్నం తిన్నది. తర్వాత అన్నం ఇంట్లో ఒకటే కూర అంతే బస్సు. దానికి మళ్ళీ చారు ఉండాలి, సాంబార్ ఉండాలి, కార్డు ఉండాలి, ఏం అవసరం, ఒక కూర బస్ అంతే, అన్నం కూర. అది కూడా ఎట్లా ఫుడ్ హ్యాబిట్స్ ఏంది,
పొద్దున 1 లేదా 2 టీ తాగితే 3 నుండి 5 మధ్యలో లంచ్ చేస్తే రాత్రి 11, 12 గంటల వరకు పేషెంట్లు అయిపోయేది. 11, 12 గంటల భోజనం చేసుకునే అలవాటు. సో, ఏజ్ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఫ్రూట్సో లేకపోతే చపాతో తిని పడుకునే పరిస్థితి. ఇది ఇంత సింపుల్‌గా ఒక డిప్యూటీ సీఎం చేసి 4 సార్లు ఎమ్మెల్యే చేసి పిల్లల డాక్టర్‌గా విపరీతమైన ప్రాక్టీస్ ఉండి అవును సార్. లేక కాదు సుమా. అలవాటు అట్లా ఉన్నది అట్లే తింటున్నాం. ఇంకా పిల్లలకి అలవాటు చేయలేదు, ఎవరికి అలవాటు చేయలేదు. ఇప్పుడు మా పిల్లలు కూడా మేము ఇంట్లో అంతా కూడా జాయింట్ ఫ్యామిలీ. హ్మ్. చాలా పెక్యులర్ లైఫ్. సో, నా పెళ్లి 18థ్ నవంబర్. నా ఇద్దరు కొడుకుల పెళ్లి కూడా 18థ్ నవంబరే. మా ఇంట్లో మొత్తం పెళ్లి దినం అంతా ఒక్కసారే వస్తది. ఓకే. నాకిద్దరు కొడుకులు, వాళ్ళకిద్దరిద్దరు కొడుకులు. అంటే ఇట్లాంటి అన్ని మిరాకిల్సే. హ్మ్. ఇవన్నీ కూడా ఒక అవును. అద్భుతాలు. అవును. అవును. నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారంటే నాకు నలుగురు చెల్లెళ్ళు. అవును. కానీ నాకు ఇద్దరు కొడుకులు. నాకు ఇద్దరు కొడుకులు, వానికి ఇద్దరు కొడుకులు, మళ్ళీ వీడికి ఇద్దరు కొడుకులు. సార్. వాళ్ళ మిసెస్ డాక్టర్, వీడి మిసెస్ డాక్టర్స్. చదువులో నా చిన్న కొడుకు ఈజ్ ఎ గోల్డ్ మెడల్. 1345 ఉద్యోగాలు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్‌తోనొచ్చింది. జనరల్ కోటాలో, ఎస్సీ కోట కాదు. నాకు డాక్టర్ విరాజ్. హ్మ్. ఆడ మొత్తం డాక్టర్స్ అందరితోటి ఆయన ఇంట్రొడక్షన్ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక మహిళ, ఒక మేల్ బాబుతోటి మాట్లాడిచ్చే పరిస్థితి. హరీష్ రావు మాట్లాడే వరకు నా కొడుకని కూడా తెలవదు. అంటే అవును. చెప్తున్నాను. అవును. అంత గొప్పగా పిల్లలకి అంత గొప్పగా పెద్ద కొడుకు ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్. హ్మ్. ఇంటర్నేషనల్ మెమరీ ఛాంపియన్. లండన్‌లో ఎగ్జామ్ వస్తే ఫస్ట్ వచ్చిండు. ఇవాళ ఇండియా మొత్తానికి ఆయన చైర్మన్. అంటే కాంపిటీటివ్ ఎగ్జామ్ ఉంటది. అంత మెమరీ విషయంలో ఒక అవును. అవును. 700 వర్డ్ చెప్పి సీక్వెన్స్ చెప్పేది అట్లాంటి పరీక్ష ఉంటుంది దాంట్లో. ఇది దాంట్లో ఛాంపియన్ పెద్ద కొడుకు. ఈఎన్‌టీ హెడ్ అండ్ నెక్ యూఎస్‌లో ఎంఏ చేసొచ్చి ఇక్కడ మళ్ళీ ఎంఎస్సీ ఏంటి చేసిండు. హెడ్ అండ్ నెక్ సర్జన్. పెద్ద కొడుకు గైనకాలజిస్ట్. చిన్నామె సైకియాట్రిస్ట్. హ్మ్. మా భార్య సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ లైబ్రేరియన్. అంటే ఇట్లా అన్నీ దేవుడు అందుకనే మిరాకిల్ అంటాను. ఒక అద్భుతమే. జీవితం అనేది అద్భుతం. అద్భుతం అంటే హ్మ్. ఏంటి? అస్తవాసి అంటే ఏంటి అంటే ఏమి ఉండదు. అస్తవాసి అంటే ముట్టుకుంటే మరి అవును. బాగా అవును. అయిపోతారా? అవును. అవును. అంత కమిట్మెంట్ టువర్డ్ జాబ్. ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే అంత గొప్పగా పేషెంట్‌ని బాగు చేయడం. హ్మ్. అక్కడికి పోతే బతుకురు, ఆయన పట్టుకోకపోతే చస్తారని ఒక నమ్మకాన్ని కలిగించడం. తర్వాత ఏదైనా చేయాలనుకున్నప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతోని అవును. ముందుకు అవును. పోయే అవును. అవును. కార్యక్రమం. అందుకని ఇవన్నీ సక్సెస్. దాంతో పాటు అది కొందరు అదృష్టం అంటారు. కొందరు ఆయనకేంది అదృష్టవంతుడు అంటారు. హార్డ్ వర్క్ అంటారు. కానీ రకరకాల డాక్టర్ గావాలంటే చాలా ఇన్నోసెంట్, చాలా సెన్సిటివ్ మైండ్ ఉండాలి గదా సార్! అంత సెన్సిటివ్ మైండ్ నుంచి సడెన్‌గా పాలిటిక్స్ అంటే అనేకమైన ఒడిదుడుకులు ఉంటాయి. అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. చాలా గట్స్ అంటే చేయాల్సొస్తది. ఇప్పటివరకు ఎందుకు గూడా టర్న్ అవ్వాలనిపించింది? నేను ఇప్పటివరకు గూడా నన్నెవరు హార్డ్ కోర్ అనరు. సార్. బాధలు అవును. పడ్డడు, కష్టాలు పడతాడు, సెన్సిటివ్. గోల, ఏడుస్తాడు, బాధ ఇవన్నీ ఉంటాయి. హ్మ్. అయితే రాజకీయాలకు రావడానికి 2 కారణాలు. సార్. ఒకటి మొదటి కారణం గణపురం నియోజకవర్గం 78 నుండి ఎస్సీ రిజర్వేషన్ అయితే ఒక్కరు కూడా లోకల్ ఎమ్మెల్యే కాలేదు. ముందుగాల గోక రామస్వామి అని చర్యాల నుంచోళ్ళొచ్చారు. హ్మ్. భోజపల్లి రాజయ్య అని చిట్యాల నుంచి రెండోసారి ఆయనయిండు. మూడోసారి ఆరోగ్యం గారని చెప్పేసి క్రిస్టియన్ కాలనీ నుండి వచ్చి మా దగ్గరైండు. నాలుగోసారి కడియం శ్రీహరి ఆహ్, అయిండు. ఆరోసారి మన విజయరామారావు జీడిమెట్ల నుంచెళ్ళి అంటే 40, 50 ఏళ్ల కింద అక్కడ ప్రాపర్ గాని ఇక్కడే వచ్చి సెటిల్ ఈయనొచ్చి అక్కడే. ఇది అయిపోయాక ఏమైందంటే స్థానిక నినాదం బాగా వచ్చేసింది. ఓకే. వచ్చినప్పుడు ఎన్టీ రామారావు వాళ్ళ అల్లుడిని హ్మ్. దగ్గుబాటి వెంకటేశ్వర్లను వారికి పంపించి లోకల్ నినాదం బాగుంది. ఎక్కడ చూసినా డాక్టర్ రాజయ్య పేరుంది. ఆయనను మనం టీడీపీలో జాయిన్ చేసుకుందాం 94 ఎన్నికల ముందు. సార్. డాక్టర్ రాజయ్య పోయి మాట్లాడమంటే దగ్గుబాటి వచ్చి ప్రణయ్ భాస్కర్ తోటి నా దగ్గరికొచ్చి మాట్లాడితే, నేను రాజకీయాలకు రాను. నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేవు అన్నాడు. అంటే ఎన్టీ రామారావు చదువుకున్నోళ్ళకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు ఎమ్మెల్యే అయితారు 94లో. ఎమ్మెల్యే అయితారు. మీరు మంత్రి కూడా అవుతారు. తప్పకుండా టీడీపీలోకి రావాలంటే సారీ. నాకు ఐ హావ్ మై ఓన్ కమిట్మెంట్స్. ఇప్పుడు నేను రాజకీయాలకు నాకు నలుగురు చెల్లెళ్ళు. కొత్తగా హాస్పిటల్ పెట్టుకున్నాను. నా క్యారియర్ నాకు ముఖ్యం. రాజకీయాలంటే ఇష్టం లేవని వద్దని చెప్పేసిన. చెప్పేసిండు. ఆ సమయంలో ఒకవేళ నువ్వు వద్దంటే మళ్ళా స్థానికేతరుడు కడియం శ్రీకే టికెట్ ఇవ్వాల్సొస్తది. మీరు రాకపోతే. ఎందుకంటే అక్కడ లోకలోళ్ళు అడిగేవాళ్ళు సర్పంచ్, ఎంపీటీసీ కూడా సరిపోయేటోళ్ళు లేరు. ఈయన లెక్చరర్ అంటున్నాడు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసాడు. మళ్ళీ మున్సిపాలిటీలో ఓడిపోయిండు. తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన గణపూర్ నుంచి టికెట్ అడుగుతాడు. మరి ఆయనకి ఇయ్యాల్సి వస్తదంటే మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి సార్. నాకు వద్దన్నప్పుడు మీరు ఎవరికి ఇస్తే ఏంది అని చెప్పడం. అవును. తర్వాత దత్తాత్రేయ వచ్చాడు. బీజేపీ అధ్యక్షుడు ఆయన. ఆయనొచ్చి సార్ మీరు పాలిటిక్స్ రావాలంటే నవ్వుంటి. ఎందుకంటే బీజేపీ అంటే మీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు. మీరు లెఫ్ట్ ఐడియాలజీ, పీడీఎస్యూ ఉన్నారు. మీదంతా చరిత్ర తెలుసుకొని వచ్చినాం. మెడికల్ కాలేజ్‌లో మీరు పీడీఎస్యూ ఆర్గనైజేషన్‌లో తిరిగిర్రు. అంటే నాకు రాజకీయాలకు రావడం ఇష్టం లేదు. బీజేపీ అనే కాదు. అంటే ఒకవేళ గనుక
టీడీపీ నుంచి వెళ్ళి మీకు ఏమైనా ఆఫర్ వచ్చేది ఉంటే మీరు టీడీపీకి వచ్చారంటే మీరు టీడీపీలో జాయిన్ కాండి అని ఒక ఉచిత సలహా కూడా ఇచ్చిపోయాడు. ఎందుకు ఉచిత సలహా ఇచ్చాడంటే రేపు బీజేపీ టీడీపీ 2 అలయన్స్ ఉంటుంది. బీజేపీ ఒక్క మంత్రి పదవి వచ్చినా కూడా అది మీకే ఇస్తాము అని చెప్పేసి ఆ ఆఫర్ కూడా ఇచ్చినా కూడా సారీ సార్ నేను రాజకీయాలకు రాను అని. అంటే అట్లా నాకు అవకాశం వచ్చిన మొత్తానికి రాజకీయ అరంగేట్రం చేసి సుదీర్ఘ అట్లాంటి ప్రయాణం చేసి స్థానికంగా అంత మంచి పేరున్నా కూడా రాజకీయాలకు రావడానికి ఇష్టపడలేదు. స్థానిక నినాదం వల్లనే రాజకీయాలకు రావడం జరిగింది. ఇన్నేళ్ళ తర్వాత నా రాజకీయ ప్రస్థానం దండోరా. సార్ సో అందరూ మంచి ప్రాక్టీస్ ఉంది వరంగల్లో. మొత్తం పిల్లల డాక్టర్ల నెంబర్ 1 ప్రాక్టీసు. విజయ్ కుమార్ రావు, తిరుపతి రెడ్డి, కేఎస్ రావు, నరసింహారెడ్డి, రామ్ నరసింహారెడ్డి, ఇట్లాంటి అందరు రెడ్ల మధ్యలో డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా. సో అప్పుడు ఎందుకు వచ్చినానికి ఇంతమంది కంటే నాకే ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. కానీ నేను ఇంత నా కులం ఎవరికి తెలియదు. సో నా కులం తెలిసినాకనే నా దగ్గర రావాలని పెద్దమ్మగడ్డలో కృష్ణమాదిగా నారవారిపల్లి నుంచి వెళ్ళి చంద్రబాబు ఇంటికి పాదయాత్రలో మాట్లాడిన. డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా నా కులం పేరు తెలిసినాకనే నా దగ్గరికి రండి, లేకపోతే చావండి అని స్టేట్మెంట్ ఇచ్చిన. ఎందుకంటే నా కులం తెలవాలి అందరికీ. బయటకు వెళ్ళి రోడ్డు మీద పోతే తిరుపతి రెడ్డి అంటే ఉరుకుతారు, కేఎస్ రావు అంటే ఉరుకుతారు, విజయ్ కుమార్ రావు అంటే ఉరుకుతారు, రాజయ్య మాదిగంటే ఉడతాడు రాడు కదా. కానీ వాళ్ళందరికంటే నేను బాగా చేస్తున్నంటే నా దగ్గరకు వస్తారు. సొంత అంటే చూసుకోలేరు కదా. ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు ఎవరు మంచి డాక్టర్ అంటే డాక్టర్ రాజయ్య మంచి డాక్టరు, నరసింహారెడ్డి అయితే ఎంజిఎం అంటాడు. సో ఎంజిఎం బాగానోళ్ళు డాక్టర్ రాజయ్య దగ్గర వచ్చి బాగా అవుతాను. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కాబట్టి అట్లా నేను ఫస్ట్ పీడియాటిక్ నర్సింగ్ హోమ్ అంటే ఫస్ట్ పిల్లల దవాఖాన ఉత్తర తెలంగాణ మొత్తంలో వరంగల్లో స్థాపించింది నేనే 92-93లో. దట్ వాజ్ మై స్పెషాలిటీ. అంటే అంత గొప్పగా హాస్పిటల్ను ఉన్నవాడిని రాజకీయాలకు రావడానికి ఒకటి దండోరా. రెండవది వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా నన్ను పిలిచి, అక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు ఆయన నోడగొట్టాలంటే ఆ పేరే మరి వైఎస్ రాజు, ఆ దుర్మార్గుడు నోడగొట్టాలంటే ఇలాంటి మంచి పేరున్న డాక్టర్ కావాలి. అప్పుడు నాకేమొచ్చింది, జాతీయ స్థాయిలో ఉత్తమ డాక్టర్గా అవార్డు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ తెలుసుకొని నన్ను ఢిల్లీకి పంపించి ఢిల్లీలో సోనియా గాంధీతో కలిసి ఏర్పాటు చేసి, సోనియా గాంధీ రిక్వెస్టెడ్ మీ టు జాయిన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఆమె నన్ను పార్టీలో జాయిన్ కమ్మని నన్ను ఆహ్వానించింది. నేను ఆమె దగ్గరికి పోయి బొకే ఇచ్చిన తర్వాత మీ గురించి చాలా గొప్పగా అయినా, మీలాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చేదంటే ఇంకా చాలా చేసడానికి అవకాశం, కమింగ్ టు కాంగ్రెస్ అని రిక్వెస్ట్ చేసింది. ఆ రకంగా అక్టోబర్ 13, 97లో సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. సో అక్కడి నుంచి 99లో టికెట్ రావడం జరిగింది. రోజుసారి ఓడిపోయినా, మళ్ళీ రెండోసారి ఓడిపోయినా, బై ఎలక్షన్లో రెండోసారి ఓడిపోయినా. కరెక్ట్గా అదే చెప్పిన 4,000తో ఓడిపోయినా, మొదటిసారి 11,700తో గెలిచిన. అంటే 2 సార్లు ఆయన గెలిచింది ఒక దెబ్బతో కొట్టేసిన. అక్కడి నుంచి మళ్ళీ 33, 58, మళ్ళీ 30 వచ్చిన. సో అంటే ముఖ్యమైన రాజకీయాలకు రావడానికి బలమైన కారణంతో స్థానిక అవసరాల నిమిత్తం స్థానిక నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక శత్రువు ఉన్నప్పుడు ఆ నోడగొట్టాలి అనే దాని మీద రాజకీయాలకు రావడం. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో అరే ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? కష్టాలకు, ఒడిదుడుకులకు తలొగ్గిన సందర్భాలు ఉన్నాయా? అంటే వైద్య వృత్తిలో చాలా తృప్తి ఉంటుంది. చాలా అంటే చాలా తృప్తి. అంటే కళ్ళపొండి నీళ్ళు వచ్చేంత. అంటే ఒక పాప సిరివంచ అని గోదావరి అవతల ఉంటే ఊరు ఉంటుంది. సంవత్సరాల బాబుకు ఫిట్స్ వస్తే అక్కడి నుంచి వెళ్ళి ఎప్పుడో 1-2 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చేవరకు రాత్రి 11-12 అవుతుంది. సో సార్ ఎప్పుడు పోయినా 24 గంటలు ఎప్పుడు పోయినా చూస్తాడనే నమ్మకంతో ఆ ఊరోళ్ళు చెప్తే నా దగ్గర తీసుకొస్తే వచ్చేవరకు మొత్తం ఫిట్స్ వచ్చి కళ్ళన్నీ ఆరిపోయినాయి. పశువులు కనుక చనిపోతే కళ్ళు ఆరిపోతాయి కదా, అట్లా ఆరిపోయి ఇట్లా ఫిట్స్తోనే వస్తే 11 గంటల తెల్లారి 6-7 గంటల వరకు పేషెంట్ దగ్గర కూర్చొని ఆక్సిజన్ పెట్టి, గ్లూకోజ్ పెట్టి, కళ్ళను మళ్ళీ డ్రాప్స్ వేసి మొత్తాన్ని నార్మల్ చేసి తెల్లారకు బాబు కళ్ళు తెరిస్తే ఎంత తృప్తి ఉంటుందంటే, ఓ 3-4 రోజుల పాప పసిగుడ్డు మొసాగిపోయి చనిపోతూ ఉంటే ఖర్చు పెట్టి మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చి గుండెకు సూదిచ్చి ఆ పాప మళ్ళా కాయమని ఏడ్చినప్పుడు అది గుర్తు చేసుకుంటే ఎంత తృప్తి అనిపిస్తుంది. అంతే మెడికల్ ప్రొఫెషన్లో అంత తృప్తి. కానీ రాజకీయాలకు వచ్చినాక నువ్వు ఎంత చేసినా కూడా తిట్లే. నువ్వు ఎంత గొప్ప ఆయన ఉట్టి చేస్తాడా, మేము ఓట్లు వేయలేదా, ఇదైతే ఉంటుంది. అదే వైద్య వృత్తిలో ఉంటే పైసలు ఇస్తారు. పాప బాగైన తర్వాత కాళ్ళ దగ్గర కొబ్బరికాయ కొడతారు. ఇంకా మోటోళ్ళు అయితే పాపను కాళ్ళ దగ్గర వేస్తారు. వద్దమ్మా 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 అంటే కూడా
అంటే అక్కడున్న తృప్తి హ్మ్. ఈ రాజకీయాల్లో ఉండదు, రాదు గూడా. హ్మ్. హ్మ్. అంటే మళ్ళీ అందరికీ రాజకీయాలు అవసరమే. కానీ నాయకుడిగా సంతోషపడ్డ గడియలు చాలా తక్కువుంటాయి. ఎందుకంటే దేవుడు నన్ను ఉప ముఖ్యమంత్రి వరకు తీసుకుపోయినా కూడా వైద్య వృత్తిలో పొందిన సంతోషాన్ని రాజకీయాల్లో పొందలేదు. హ్మ్. కానీ ప్రజలకు ఎక్కువ అవసరము రాజకీయ నాయకుడు. హ్మ్. ఎక్కువ క్రేజీ రాజకీయ నాయకుడు. హ్మ్. ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఒక్కడిగా చేయలేము. హ్మ్. ఎంచుకున్న పార్టీ మంచిది కావాలి. మంచి పనులు చేయాలి. మనం చదువుకోవాలి. మంచిగా వ్యక్తిత్వం మాట్లాడరావాలి. మంచిగుండాలె. వ్యక్తిత్వం మంచిగుండాలి. అన్ని అన్ని రకాలు ఈక్వేషన్‌లు ఉంటది. కలవాలె. ఇవన్నీ ఉండాలి. మళ్ళీ మనోడు మనకి ముందు పొడుగుడు, వెనక పొడుగుది, అవతలోడు మాత్రం వాడిని ఎగ్గబెట్టి మన ముఖం రావాలి. ఇన్ని రకాల నేను డాక్టర్ కావాలంటే నేను ఒక్కడిని కష్టపడితే డాక్టర్ కావచ్చు. హ్మ్. కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒక ఎమ్మెల్యే కావాలంటే మల్టిపుల్ ఆహ్, పొలిటీషియన్ కావాలంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. హ్మ్. డాక్టర్ కావాలంటే నేను ఒక్కనే కష్టపడి డాక్టర్ కావచ్చు. అవును. ఒక్కళ్ళే కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు. ఒకరే కష్టపడి ఎస్పీ కావచ్చు. ఇట్లా అంటే కష్టపడితే ఇండివిజువల్‌గా మనం ఎదగొచ్చు. కానీ రాజకీయ నాయకుడు ఎవరంటే పార్టీ, ప్రజలు, ప్రాంతము అన్నీ కలిసి రావాల్సిన అవసరం. అంటే యాస్ ఎ సక్సీడెడ్ డాక్టర్‌గా మీరు మెడికల్ ఫీల్డ్‌లో ఎంజాయ్ చేసినామని అంటున్నారు. పాలిటిక్స్‌లో సంతృప్తి పొందిన సందర్భాలు గూడా అంతో ఇంతో ఉండుంటాయి అంటే గదా సార్? నేను ఇప్పుడు చెప్పినా కదా! అంటే ఏది అన్నప్పుడు వైద్య వృత్తి. హ్మ్. తర్వాత రాజకీయంలో కూడా నేను తక్కువేం కాదు కదా! నేను ముందే చెప్పాను కదా! ఉప ముఖ్యమంత్రి అనేది అంత సింపుల్ ఇట్స్ కాదు. నాట్ ఎ నెక్స్ట్ అవును. సీఎం. అంటే నేను చేసిన త్యాగానికి అనుకోండి, తర్వాత నేను చేసిన ఉద్యమంలో పాల్గొనడం అనుకోండి, కేసీఆర్‌కి దగ్గర ఉండడం అనుకోండి, ఒబీడియన్స్ అనుకోండి, అనేక కారణాల వల్ల నన్ను ఉప ముఖ్యమంత్రిగా సెలెక్ట్ చేసిందని చెప్పిన గడియ నా జీవితంలో మర్చిపోలేని గడియ. రేపు అనౌన్స్ అయితది 2 జూన్ వస్తది. అలా అందరం పోయి మంత్రి పదవికి దండం పెట్టడానికి సార్ ఇంటికి పోతే అందరం పోయినాం. పోతే అందరిని బయటికెళ్ళమని నన్ను ఒక్కడినే లోపలికి రమ్మన్నాడు. హ్మ్. మళ్ళా అందరం నమస్తే పెట్టి పావుగంట సేపు కూర్చొని మాట్లాడాక బయటికెళ్ళిన తర్వాత రాజయ్య నువ్వు రా అంటే మళ్ళీ పోయినా. మళ్ళీ పోంగానే ఆహ్, నువ్వు మంత్రి కావాలనుకున్నావు. నువ్వు మంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి గూడా అవుతున్నావు. కానీ ఎవ్వరికీ చెప్పకు. నీ భార్యకి గూడా చెప్పొద్దు. అంత సీక్రెట్. అంటే అంటే గట్టిగా చెప్పా. అవును. అవును. అవునవును. అంటే సీఎం గారు ఎట్లా నన్ను చెప్పిండంటే, "నువ్వు హెల్త్ మినిస్టర్ కావాలన్నావు. హెల్త్ మినిస్టర్‌తో పాటు నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావు. ఇప్పుడే ఎవరికీ చెప్పకు. హ్మ్. నీ భార్యకి కూడా చెప్పకు" అని పంపిస్తే, లోపల దాసుకో నాకు తెలుసు. లోపలిది బయటికి చెప్పొద్దు. పక్కనోళ్ళతో మాట్లాడొద్దు. ఎవరికీ పంచుకోవద్దు. రాత్రంతా నిద్రపోకుండా ఉండేంత ఉత్కంఠమైన పరిస్థితి అది. సో పొద్దున 10:30కు ప్రమాణ స్వీకారం. తర్వాత 12 గంటల వరకు అన్ని శాఖలు ప్రకటించడం. కోరుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అంటే హ్మ్. ఇంకంతకంటే హైయెస్ట్ ఏముంటది లైఫ్‌లో. సో, డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి డైరెక్ట్. ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి. 2 సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి. అప్పటికి 9లో గెలిచిన, 12లో గెలిచిన, మార్చి 12 గెలిచిన. మళ్ళా మూడోసారి హ్మ్. 2014 గెలిచిన. అంటే 3 సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి అయిపోయాను. హ్మ్. అంటే నేను చెప్తున్నా అంటే ఇక అంతకంటే గొప్ప సందర్భం ఏముంటది చెప్పు. హ్మ్. సో, కాబట్టి 2 జీవితంలో సక్సెస్‌ఫుల్ మ్యాన్‌గా అటు ఎడ్యుకేషన్ యాస్ ఎ డాక్టర్ కావచ్చు, హ్మ్. రాజకీయాలకొచ్చి ఇక్కడి దాకా వచ్చినా కావచ్చు. అంటే కాకపోతే ఏంటి అంటే జస్ట్ ఇట్లా పోయి ఇట్లా అయింది. హ్మ్. అంటే ఉప అవును. ముఖ్యమంత్రి ఇప్పుడు నిన్న మొన్నటి దాంట్లో ఒక దాంట్లో రాశారేదో. హ్మ్. ఏంటి అంటే రేపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎమ్మెల్సీ వస్తే డాక్టర్ రాజయ్యకి వస్తది అని రాశారన్నమాట దాంట్లో. అది కూడా ఉన్నది. హ్మ్. హ్మ్. ఎన్‌టీవీ వాళ్ళు అనాలిసిస్ చేసి డాక్టర్ రాజయ్యకు ఆయన ఓపికగా ఉన్నందుకు, ఒబీడియంట్‌గా ఉన్నందుకు, ఆయనను గుర్తించి పార్టీ ఆయనను ఓన్ చేసుకోవడం కోసం ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది అని ఎన్‌టీవీ వాళ్ళు అనాలిసిస్ చేసి రాశారు. అందులో మీ పేరుంది. నాదొక్కందే అంటే నన్ను పార్టీ ఓన్ చేయాలనుకుంటుంది. ఎందుకంటే రాజీనామా చేసొచ్చిండు ఎమ్మెల్యే పదవికి. ఉప ముఖ్యమంత్రి పోయిన ఎమ్మెల్యే. ఎమ్మెల్యే టికెట్ రాకుంటే వేరేళ్ళ కోసం చేసిండు. ఎవడు చేస్తాడు ఇయ్యాల రేపు. ఎంపీ రాలే. ఎంపీ కోసం వేరేళ్ళ కోసం చేసిండు. పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఎప్పుడు నాయకత్వాన్ని తిట్టలేదు. ఇగో గిట్లాంటి ఒబీడియంట్‌ని ఎమ్మెల్సీ చేసిండని పార్టీ ఓన్ చేసుకోవడాన్ని ఆయనను పెట్టే అవకాశం ఉంది. హ్మ్. అన్నీ గనుక కలిసొచ్చేదుంటే డాక్టర్ రాజయ్య ఎమ్మెల్సీ అవుతాడని రాయడం జరిగింది. ఉందా? అవకాశం వస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు దాని ఎమ్మెల్సీగా?
ఒక పార్టీలో గానీ, ప్రభుత్వం గానీ ఎలివేషన్ వచ్చినాక ఎవరు వద్దంటారు చెప్పండి? హ్మ్. ఎవరు వద్దంటారు? మనం అందరూ మన గురించి ఆలోచించే స్థాయికి మనం వెళ్ళాలన్నప్పుడు ఇంతకుముందు నేను ఎన్నో ఉదాహరణలు చెప్పిన. అవన్నీ నేను అనుకున్నానా? హ్మ్. నేను పని చేసుకుంటూ పోతుంటే అవకాశాలొచ్చినాయి. కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా నాతో అనిపించుకొని నేను అడుగుతాను. అది అంటే స్టేషన్ గన్పూర్ ప్రజలకు రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. మీకు ఎమ్మెల్సీగా గౌరవిస్తే. తప్పకుండా గణపురం నియోజకవర్గ ప్రజలు ఇప్పటివరకు అయ్యో! ఎట్లా రాజన్నను దూరం చేసుకున్నాం. ఈ సంవత్సరము మనకు ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క గండం లెక్క అయితుంది. ఆయన రాడు, మీరు లేరు. మేమేం జేయాలే? ఆయనేమో పోడు. నేను వచ్చేదానికే ప్రోటోకాల్ లేదు. కాబట్టి ఇట్లాంటియన్నీ ఇప్పుడేమైతుంది చావులకు, బ్రతుకులకు, ధర్నాలకు వీటికి మాత్రమే పోవాల్సిన పరిస్థితి కనబడుతుంది కదా! సో, అట్లా. అంటే 2004 కాంగ్రెస్ ప్రభుత్వం నుంచెల్లి మొన్న 2024 వరకు అంటే డిసెంబర్ వరకు కూడా 24 డిసెంబర్ వరకు. ఇక 23 డిసెంబర్ వరకు మొత్తం మనదే రాజ్యంలో ఇంటింటికి చుట్టం లెక్కనే గణపూర్‌లో ఉన్నాం కాబట్టి, హ్మ్. ఆత్మీయతను మర్చిపోలేకుండా అనేక సందర్భాలు బాధపడ్డ సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు, వేల కొద్ది మంది ఒక్కటేసారి మీద పడి ఏడ్చిన సందర్భాలు, ఉద్వేగమైన సందర్భాలు అనేకం చూసినాం జీవితంలో. ఎందుకు సార్ మీకు పార్టీ గౌరవించలేదు, పార్టీ టికెట్ ఇవ్వలేదు. అటు ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఎంపీ ఇస్తా అని చెప్పి ఎంపీ ఇవ్వలేదు. అయినా మీరు ఇప్పుడు పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో ఓడిపోయింది, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ఇకనన్నా రెస్ట్ తీసుకోవచ్చు గదా! ఎందుకు నిరంతరం ఏదో ఒక ప్రోగ్రామ్ పేరు మీద ఎవరు ఫోన్ చేసినా లేపడం, ప్రతిసారి ఇంటికి పోవడం, ఎవరు పిలిచినా చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా అటెండ్ అవ్వడం. ఇంకా ఎందుకు ఈ నిర్విరామ పోరాటం అంటున్నా? అంటే ఇప్పుడు మీరన్నారు కదా! ఏమన్నారు? "సార్ రెస్ట్ తీసుకోవచ్చు కదా!" అన్నారు. నేనేమంటానంటే నా జీవితంలో రెస్ట్ అనే దానికి నిర్వచనం లేదు. అంటే మన రెస్ట్ అంటే ఏం చేయాలి ఆ టైంలో? మంచిగా పండుకోవచ్చు కదా! మంచిగా టీవీ చూడొచ్చు. మంచిగా పడుకుంటే నిద్ర రాదు. నిద్ర రాకుండా పడుకుంటే హెడేక్ వస్తది. హ్మ్. తర్వాత ఊరికే 24 గంటలు పేషెంట్‌లు చూసే అలవాటు, 24 గంటలు ప్రజలలో ఉండే అలవాటు. వి ఆర్ హాబిచ్యుయేటెడ్ టు మింగిల్ విత్ ద పీపుల్. పీపుల్. సో, ఆ టైంలో ఒంటరిగా ఉంటే హెడేక్ వస్తది. ఏం తోచదు. పిచ్చిలేసినట్టు అనిపిస్తది. కాబట్టి రెస్ట్ అనే దానికి నా జీవితంలో ఇప్పటివరకు నిర్వచనం లేదు. ఏది ఇది చేస్తే రెస్టు అంటే అది చేస్తేనే నాకు బాధ. హ్మ్. ఏది చేస్తేనైతే రెస్ట్ అనుకుంటున్నానో అదే నాకు బాధనిస్తది. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక చిన్నపాటి కార్పొరేట్ స్థాయిలో వ్యక్తులున్న వాళ్ళని అనేక వివాదాలు వాళ్ళ మీద చూస్తా ఉన్నాం. లేదంటే ఎన్నో ఎన్నో ఎలిగేషన్స్ చూస్తా ఉన్నాం. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు మరి ఆ లెక్కన చూస్తే ఆర్థికంగా ఎంతవరకు బలపడి ఉంటారు రాజయ్య గారు? అందుకనే ఏమన్నా ఓకే. సంపాదించుకున్నాడా? ఓకే. అదే. అంటే నాకు జీవితంలో సంపాదన మీద ఎప్పుడు లేదు. పిల్లల డాక్టర్‌గా ఉన్నా వద్దనుకుంటాంటే డబ్బులొచ్చినాయి. నేను 100తో చూసి 101 పేషెంట్ చూడనా లేదు. 200 వస్తే 200 మంది, 150 వస్తే అందరు పేషెంట్‌లు అయిపోయే వరకు చూసేది ఎళ్ళిపోయేది ఇంట్లో. హ్మ్. సో, గిన్ని నంబర్ వరకు చూస్తాను లేదు నా లిమిటెడ్ లిమిటేషన్. లేదు. లిమిటెడ్. సో, 101 నంబర్ వోడికి పెద్ద జబ్బు రావద్దనేమున్నది. నేను హ్మ్. చూడపొమ్మని చెప్పేటట్టు ఉండదు గదా! అట్లా. సో, నా జీవితంలో పైసల మీద ఎప్పుడు గూడా పెట్టలేదు. నాకు సెటిల్‌మెంట్ లేదు, రియల్ ఎస్టేట్ లేదు. తర్వాత ఇంకోటేమంటారు? దందాలు. దందాలు అసలుకే లేవు. కాంట్రాక్టర్ కాదు. ఇవి లేనప్పుడు ఏమైంది, నేను ఓన్లీ స్వచ్ఛందంగా స్థానిక నినాదం మీద రాజకీయాలకొచ్చిన. 2009లో గెలిసినప్పుడు ఓ దగ్గర 1200 గజాలుంటే అమ్మికొచ్చిన పైసలతోని ఎమ్మెల్యే అయినా. తర్వాత రెండోసారి బై ఎలక్షన్‌లకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి పోతే, బీఆర్ఎసోళ్ళు కడుపులో తలకాయ పెడతాం, కాళ్ళు మొక్కి గెలిపించుకున్నామంటే, ఉట్టిగనే రాజీనామా చేసినప్పుడు ఉట్టిగనే గెలుస్తా అంటే, కనీసం తీసుకుపోయేదానికి కూడా ఎవరు లేరు. ఎందుకంటే అప్పటి వరకు విజయరామారావు, అరూర్ రమేష్ టీఆర్ఎస్ పార్టీ గన్పూర్ టికెట్‌కి ఆశపడ్డారు. నేను అవును. కాంగ్రెస్‌లో ఉన్నా. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. హ్మ్. నేను ఇక రాజీనామా చేసిపోయినంక ఇక వాళ్ళకెక్కడ టికెట్ నాకే అయితది కదా! సో, వాళ్ళు సహకరించరు. పోయేటానికి ఎవరు రిసీవ్ చేసుకోరు నన్ను. ఓ దగ్గర మామిడి తోట 5 ఎకరాల మామిడి తోట ఉంటే అమ్మి అందులోకి 5,00,000 అడ్వాన్స్ తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు పంపిస్తే ఆ పైసలతోటి రిసీవ్ కేటీఆర్ నా ఎంబడొచ్చి పోయినాం. అక్కడ కర్ణాపురం నుంచెళ్ళి నర్సంపేట వరకు స్టార్టింగ్‌లోనే పాదయాత్ర ఫస్ట్ ఇంటికి కూడా పోకుండా పాదయాత్ర ఇక్కడ కర్ణాపురం దగ్గర నుంచెల్లే అక్కడికి పోయే పరిస్థితి. 18థ్ నవంబర్ మా పెళ్లి కూడా అందులోనే వచ్చాయి. ఐనవోలులో అందరి సమక్షంలో పెళ్లి రోజు చేసుకున్నాం. నర్సంపేట వరకు పాదయాత్ర చేసినాం. సముద్రం నుంచెల్లి అట్లా నర్సంపేట పోయినాం. అది రెండో ఎలక్షన్ అయిపోయింది. తర్వాత మూడో ఎలక్షన్‌కొచ్చే వరకు తర్వాత 2 దిక్కుల ప్లాట్లు, తర్వాత ఇక్కడ పెంట్ హౌస్ అని ఉంటుంది. అవి అమ్మేసినాం. 2018 అన్నిటికంటే
ఎక్కువ కాస్ట్లీ ఎలక్షన్. కాస్ట్లీ ఎలక్షన్స్ నాకు దాదాపు 7-8 కోట్ల అప్పు అయ్యే పరిస్థితి. సడన్గా నేను ఎప్పుడు ₹100 ₹50 కంటే ఎక్కువ వేయలే. కడియం సరే 500 ఇచ్చినా కూడా నేను 50, 100 కంటే ఎక్కువ ఇప్పలే. మళ్ళీ రాజశేఖర్ ఇన్ఛార్జిని మనం ఏం చేసినా పర్లేదు సార్, కనీసం 300 ఇవ్వాలి మనం. ఆయన ₹1000 ఇస్తాడు, మనం 300 ఇవ్వాలంటే 7,5 కోట్ల కావాలి 2 లక్షల ఓట్లకు. 2 లక్షల ఓట్లకి ఇవ్వాలంటే. సో అప్పటిదప్పుడు మెత్తికి పైసలు తీసుకొచ్చి ఆ తక్కువ పైసలు ఇచ్చి ఆ అప్పు తీరడానికి ఇప్పటి వరకు కూడా కథ మొత్తం రైల్వే ట్రాక్ దగ్గర ల్యాండ్ ఉంటే అమ్మిన, గన్పూర్ హాస్పిటల్ అమ్మేసిన, తర్వాత ఓ దగ్గర 3 ఎకరాలు, ఇంకా ఇవన్నీ అంటే మొత్తం ఓవరాల్గా 4 ఎలక్షన్లకు డాక్టర్గా సంపాదించిన ఆస్తులు ఏవైతున్నాయో అవి పెరిగినాయి. అవేమో వేలల్లో కొన్నాము, 15-20 ఏళ్ళ తర్వాత లక్షలలోకి వెళ్ళిపోయినవి. అవి అమ్మితే ఎలక్షన్ల కోసం ఉపయోగపడతాయి. సో ఆ రకంగా సరి సమానం. అంటే ఇక అంతే కదా, అంటే అయిపోయినాయి మొత్తం మీద. 2009 కంటే సంపాదించిన ఆస్తులన్నీ కూడా మనకి ఎలాంటి, ఇప్పుడు ఇంతమంది చెప్పినట్టు దందా లేదు, రియల్ ఎస్టేట్ లేదు, సెటిల్మెంట్ లేదు, కాంట్రాక్ట్ లేదు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? సో కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న దొరికితే మోటు సామెత అంటారు, ఉచ్చులో చేపలు పట్టినట్టు అని ఉంటే లోకల్ ఆ ప్రోగ్రామ్కి అయిపోయాయి, ఒక ప్రోగ్రామ్ చేయాలి చూసుకోవాలంటే చూసుకుంటే ఆడికాడి కథం అంతే. కానీ సంపాదించుకున్న పరిస్థితి ఇక్కడ జరగలేదు అది. సో కాబట్టి ఇప్పటి వరకు గన్పూర్లో తెరిచిన పుస్తకం రాదని ఏం సంపాదించుకోలేదు, సంపాదించుకొని రాదంటారా? ఏమంటారు, ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 100-200 ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రాజన్న సంపాదించుకోవడం అంటే రాజన్న బోల్ ఆయనకు సంపాదించుకోవడం రాదు, ఆయన సంపాదించుకోవడం మనల్ని సంపాదించుకొనియరు. అంతే కదా. నాకేమన్నా రియల్ ఎస్టేట్ అలవాటు ఉంటే కింద వాళ్ళందరికీ రియల్ ఎస్టేట్ అలవాటు. నేనేమన్నా గుండాయిజం చేసి రౌడిజం చేసి అంటే కింద వాళ్ళందరికీ అలవాటు అవుతాయి. యథా రాజా తదా ప్రజ అంటారు కదా. సో అట్లా గన్పూర్కి అలవాటు లేదు అట్లాంటి. అది ఈవెన్ ఎవరైనా బాగా గట్టిగా నిజంగా నేరం చేసి పోయేది ఉంటే అది అయింది కదా పోయి ఇవాళ కావాలంటే 2 దెబ్బలు పడకుండా చూస్తాం, కానీ మొత్తం బయట తీసుకురావడం కాదు, నువ్వు ఎందుకు నాకు దగ్గరైనా అనే పరిస్థితి ఉంటుంది. రాజన్న దగ్గరికి అట్లాంటి విషయాలు పోవద్దు అనుకుంటున్నాం. కాబట్టి నేరాలు కూడా తక్కువ అవుతాయి మన దగ్గర అక్రమంలో. సో ఏదేమైనా కూడా రాజకీయాలుగా ఎదిగిన దానికి తృప్తి ఉంది, కానీ ఇంకా ప్రజా జీవితంలో ఉండాలనే ఆశ కూడా ఉన్నది. సో రాబోయే రోజులు ఎట్లుండొచ్చు. ఇదే ప్రజా జీవితంలో ఉండాలనే ఆశనే మిమ్మల్ని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పోయేటట్టు చేసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు చాలా తేడా ఉంది. ఏంటి సార్ వ్యత్యాసం? వ్యత్యాసం అంటే ఓన్లీ మాట అంటే ఏమంటారు, అలిమిగాని హామీ ఇచ్చి ఎగ్గగొట్టడము రేవంత్ రెడ్డి. అంతకుముందు ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ అంటేనే బడుగు బలైన వర్గాలకు, ఎస్సీ ఎస్టీల కోసం అనేది గొప్పగా ఉండే రోజులు అవి. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పి ఉంచడమే. ఏమంటాడు రేవంత్ రెడ్డి, ఎంత మొండిగా ఓపెన్గా చెప్తాడంటే, ఏముందండి ప్రజలు మేము అబద్ధాలు ఆడాలని కోరుకుంటారు, మేము అబద్ధాలు ఆడితేనే చప్పట్లు కొడతారు, వైద్యుడు రోగి కోరుకునేది కదే వైద్యుడు ఇచ్చేదే, మేము ఏం చేస్తామండి అని చెప్తాడు. అంటే మేము ఏం చేయాలని చేతులు ఎత్తేస్తారు కదా, అబద్ధాలు ఆడుతుంటాడు కథ. ఒక్కదొక్క అంటే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన భాష చూస్తే బాధాకరం. అంటే కళ్ళు తీసి పీకేస్తాను, కోడిగుడ్లు ఆడుకుంటాను, గుడ్లాడుతో ఆడుకుంటాను, తర్వాత తొక్కు గుడ్డ పోతాను, పెరుగు మెడలేసుకుంటా, తొండలను పాయింట్లు జోరేస్తా, తర్వాత ఈ చింతపండు అవుతుంది, ఇక తొక్కు అంటే ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినంత ఎంత దిగజారిపోయి మాట్లాడడం అంటే అది చాలా తప్పు. అవకాశాలు ఉన్నాయా సార్? మీరు ఏమైనా కాంగ్రెస్ లేదు, అస్సలకే లేదు సార్. ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు ఉన్నపల్లంగా రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, రాజన్న మనం కలిసి పని చేద్దాం, మీ అవసరం పార్టీకి ఉంది అని అన్నాడు. ఆయనకంటే నేను సీనియర్ అట్లా ఏం లేదు, కానీ ఆయనకంటే ముందుగా ఎమ్మెల్యే, ఆయనకంటే అన్ని ముందే అయినా నేను. అంటే కానీ మీరు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇదే రేవంత్ రెడ్డి గారి దగ్గర తాపత్రయపడ్డరా లేదా సార్? తాపత్రయపడు కాదు, ఎందుకంటే కేసీఆర్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే, పల్లె రాజశేఖర్ని గెలిపించాలంటే పల్లె రాజశేఖర్ని గెలిపించినాం, గన్పూర్లో కరీంనగర్ని గెలిపించినాం. అప్పుడు రైతు సమితి చైర్మన్ ఇచ్చిండు, ప్రభుత్వం పోయింది, రైతు సమితి చైర్మన్ పోయింది, 1 నెల రోజులే ఉన్నా, అది పోయింది. నేను ఎమ్మెల్సీ చేసి మంత్రి ఇస్తా అన్నాడు, ప్రభుత్వం పోయింది కాబట్టి ఎమ్మెల్సీ పోయింది, మంత్రి పోయింది. నిన్ను ఎంపీ చేస్తా ఉన్నారు, ఎంపీ వరకు వచ్చే వరకు ఆ ఎంపీ కూడా కడియం కావ్యకి ఇస్తారని నాకు. మరి నేను నా సిన్సాట్ ఎక్కడ పోయింది, నా విధేయత ఎక్కడ పోయింది, నా క్వాలిఫికేషన్ ఎక్కడ పోయింది, డిప్యూటీ సీఎం ఎక్కడ పోయింది, 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే పదవి ఎక్కడ పోయింది, ఇవన్నీ కాదని ఏడో ఒక్కడ బ్లాక్మెయిల్ చేస్తే టికెట్ల మీద టికెట్లు ఇచ్చుకుంటూ పోతే ఏం కావాలని అలిగిన మాట వాస్తవం. బీఆర్ఎస్ పార్టీ మీద అలిగాను,
సో సింగిల్ సెంటెన్స్లో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఉట్టిన పేపర్లో ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరిని అడిగింది లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా నన్ను ఎక్కడ విమర్శించలేదు. కానీ ఏం చేస్తారు రాజానని 4 సార్లు గెలిచి డిప్యూటీ సీఎం ఉన్నాను, ఆయన కాదని గైనకి ఇస్తే బిడ్డకి కూడా ఇచ్చినాక ఏం చేస్తారు రాజన్న, ఆయనకి ఏం మార్గం లేదుగా. అట్లా అంటే అంటే ఒక తండ్రి మీద ఒక తండ్రి మీద కొడుకు కలిగినట్టు అలిగి అట్లా ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు, తర్వాత బీఎస్పీ వాళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు, బీజేపీ వాళ్ళు అప్రోచ్ అయ్యిండ్రు. కానీ ఎక్కడ కూడా నన్ను అట్రాక్ట్ చేయలేకపోయిండ్రు వాళ్ళు. నేను వాళ్ళు చెప్పిన మాటలకు ఎందుకో నాకు మంచిగా అనిపించలేదు ఓవరాల్గా. సో ఆ క్రమంలో కడియం శ్రేణి మోసం చేసేయడంతో మళ్ళీ ఆగమేఘాల మీద కేసీఆర్ రాజన్నే మనకు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, మళ్ళీ పోయి పట్టుకురా పోండి, మీరే ఎవరు చూడు మేము ఏమని పోవాలకు, ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే ఎంపీ టికెట్ ఇవ్వకపోతే ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని ఆయన దగ్గర పోతాం, కేటీఆర్ గారు అన్నమాట, హరీష్ అన్నమాట, మళ్ళీ పల్లరాజు నేను మాట్లాడతాను, నేను పోతా, అట్లా ఇట్లా చేసి మళ్ళీ పిలిపించి మాట్లాడే క్రమం. ఎంపీ టికెట్ పాయ అన్నట్టు అన్నారు. మళ్ళీ దగ్గర దాకా పోయిన తర్వాత మళ్ళీ అది కూడా ఇయ్యలే. ఓన్లీ రాజన్న ఫర్ కడియం శ్రేయరి ఉప ఎన్నిక వస్తుంది. గణపూర్ నుంచి రాజన్న ఎమ్మెల్యే కావాల్సిందే. సుధీర్ కుమార్కు ఆయనకి ఇచ్చేసి రాజన్న స్టార్ క్యాంపెయిన్గా గెలిపించే బాధ్యత అప్పచెప్దాం అని చెప్పేసి స్టార్ క్యాంపెయిన్గా తిప్పించిండు. ఇప్పటికైనా మీరు మళ్ళీ స్టేషన్ కార్పొరేట్ ఎమ్మెల్యే అవుతారని చెప్పి ఇదే కేసీఆర్ గారు చుక్కల్లో చంద్రుడు చూపించినట్టే చూపిస్తున్నాడు. 100% ఆయన ఒక్కడే కాదు. అంటే ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు గారు, కేటీఆర్ ఒక్కొక్క సందర్భంగా మన కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజా కడియం శ్రేణి మోసగాడు, ఇట్లా అనేక రకాల మోసం చేసిందని అందరూ కూడా చెప్పిన వాళ్ళే. వీళ్ళు ఇప్పుడు పెద్ద ఎవరైతే త్రిమూర్తులుగా ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్పిన వాళ్ళే. సో ఎమ్మెల్యే అంటే ఏంటి అంటే దెర్ ఈజ్ నో అదర్ క్యాండిడేట్ ఫర్ గన్పూర్ అనేది ఒకటి నెంబర్ 1. రెండోది కడియం శ్రేణి మనం నమ్మినందుకు మోసం చేసిండు కాబట్టి వాడిని ఓడగొట్టే బాధ్యత రాజేది కాదు, పార్టీదే. ఇది రాజన్న, ఇది నీ బాధ్యత కాదు, ఇది పార్టీ బాధ్యత. మోసం చేసిన కడియం నోడగొట్టే బాధ్యత మాది అని చెప్పేసి కేటీఆర్ పలు సందర్భంలో కేటీఆర్ అన్నమాట. అంటే బీఆర్ఎస్ పార్టీలో రాజా గారికి భవిష్యత్తు ఉంది, 100% భవిష్యత్తు ఉంది. సార్ ఇంకొకసారి భవిష్యత్తు ఉందా లేదా? 100% నాకు బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు ఉందా లేదా? ఉంది. ఉందా లేదా చెప్పండి. ఉంది. రైట్ సార్. ఓకే. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో చివరగా ఒక వ్యక్తిగత ప్రశ్న. ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక సర్పంచ్ స్థాయి నిలబడే వ్యక్తులు కూడా చాలా వివాదాలకు చూస్తున్నాం మనం. అటువంటిది ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో ఒక డాక్టర్గా, మంచి రాజకీయ నాయకుడిగా, రాజకీయవేత్తగా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి రాజయ్య గారిది రాజకీయాల్లో అని అంటే ఏం చెప్తారు? అంటే నేను ప్రజా నాయకుడిగా ప్రజల మధ్యలో ఉండాలి. ఏదో సందర్భంగా అబ్దుల్ కలాం చనిపోయినట్టు ప్రజల మధ్యలో చనిపోవాలనేది నా కోరిక. నాది ఆఖరి నిమిషం వరకు ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటాను. ఎక్కడో మాట్లాడుకుంటాను, అందరితో కలిసి తింటున్నాను, అందరితో నడుస్తున్నప్పుడు ఎట్లయితే అబ్దుల్ కలాంకు హార్ట్ అటాక్ వచ్చి ఒక యువతతో మాట్లాడే క్రమంలో చనిపోయాడో, నాకు కూడా ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో చనిపోవాలని ఆశ. అందుకనే నాకు కొటేషన్ కూడా ఉంటుంది, నియోజకవర్గమే నా దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక కొటేషన్ ఉంటుంది. సో ఇది ఎప్పుడో పెట్టుకున్న కొటేషన్. నాకు తెలియకుండా మా కొడుకు నా ఆఫీస్ రూమ్లో వెనుక